హలో అండి. నమస్తే. కథామాలిక ఛానల్‌కి స్వాగతం. డి. కామేశ్వరి గారు రాసిన 'చీకటి తొలగిన రాత్రి'. ఉదయం 11:20 అయింది. కలకత్తా నుంచి భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లోకి ఫోకర్ ఫ్రెండ్షిప్ ప్లేన్ రాయంచలా నెమ్మదిగా కిందికి దిగి వచ్చి ల్యాండ్ అయింది. నేను, శాంతి, పిల్లలు రన్వే దగ్గరికి నడిచాం. గ్యాంగ్వే మీద నుంచి నన్ను చూసి మీనాక్షి చేయి ఊపింది. ప్యాసింజర్లని తప్పించుకుని గబగబా ముందుకు వచ్చి సంతోషంతో నా చేయి పట్టుకు ఊపేసింది. బావా, అబ్బా, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి? 11 ఏళ్ళా 12 ఏళ్ళా? నీ పెళ్లిలోనేగా మనం కలుసుకోవటం. గబగబా నాకేం మాట్లాడడానికి సంధియకుండా మాట్లాడేస్తుంది. ఈ లోపల మీనాక్షి భర్త, పిల్లలు దగ్గరికి వచ్చారు. బావా, ఇదిగో మా బుద్ధావతారం గారు, సారీ రామావతారం గారు, నాలుక కరుచుకుంటూ కుంటెగా అంది. ఎప్పుడో పెళ్లిలో చూసావు, మర్చిపోయి ఉంటావు. ఇదిగో ఈ మంకీలిద్దరూ మా పిల్లలు. రామావతారం గ్లాడ్ టు మీట్ యూ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను శాంతిని, పిల్లల్ని పరిచయం చేశాను. అందరం లాంజ్ వైపు నడిచాం. బావా, మీ ఉత్కళ దేశాన్ని చూడాలనే ఉత్కంఠతతో వచ్చాను. చూసావా బాబోయ్, ఎంత చక్కని తెలుగు మాట్లాడుతున్నాను. అమెరికాలో 10 ఏళ్ళుండొచ్చి తెలుగు మర్చిపోకపోవటమే కాక ఇంత అనర్గళంగా మాట్లాడగలిగే నాకు ఓ పద్మశ్రీ అయినా ఇవ్వాలి కదా. పెద్ద చీఫ్ సెక్రటరీవేమో గవర్నమెంట్కి సిఫార్సు చేసి ఓ పద్మశ్రీ పారేయించు బావా. గలగల నవ్వుతూ అంది. మీనాక్షి ఏం మారలేదు. రూపు మారింది కాస్త, కానీ ఆ చిలిపితనం, ఆ చలాకీతనం ఏం మారలేదు. నాకు చాలా సంతోషం వేసింది. నీవింకా అలాగే ఉన్నావన్నమాట. అమెరికా వెళ్ళొచ్చాక మారిపోయి ఉంటావనుకున్నాను. నీ కొంటె మాటలు అలాగే ఉన్నాయి అంటూ చిన్నగా నెత్తిన మొట్టడానికి నా చేయి లేచింది. గబక్కున చేయి దించేశాను. అటుపక్క రామావతారం, ఇటు శాంతి. ఆగిపోయావేం బావా, మొట్టికాయ బి అంటూ నవ్వింది మీనాక్షి. నవ్వేశాను నేను. కుర్చీలో కూర్చున్నాం. అందరం సామాను వచ్చే వరకు. పిల్లలు నలుగురు అప్పుడే మాటలు కలిపేసి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. పిల్లలిద్దరూ తల్లిలాగే తెల్లగా గోధుమ రంగు జుట్టుతో, టైట్ షార్ట్స్తో, బూట్స్తో అచ్చు దొరల పిల్లల్లాగే ఉన్నారు. మాటల్లో కూడా యాంకీ ఆశ. అవును మరి, పుట్టడం పెరగటం అంతా అమెరికాలోనే కదా. రామావతారం ఏదో అమెరికా విశేషాలు, తిరిగి వచ్చాక ఇండియాలో తన ఉద్యోగ విషయాలు మాట్లాడుతున్నాడు. మాటల మధ్యలో ఎదురుగా శాంతి పక్కన కూర్చున్న మీనాక్షిని నిశితంగా పరిశీలిస్తున్నాను నేను. మీనాక్షి చాలా ఆధునికంగా తయారై ఉంది. 10 ఏళ్ల పాటు విదేశాల్లో ఉండటం చేతో, ఇదివరకటి కంటే లావవటం చేతో బాగా రంగు వచ్చి నున్నగా ఉంది. నెత్తిన తట్టంత జుట్టుముడి, లిప్స్టిక్, పల్చటి విదేశీ షిఫాన్ చీర, స్లీవ్లెస్ జాకెట్టు. నేనెరిగిన మీనాక్షి పెద్ద వాలుజడతో, కాటుక కళ్ళతో, తలనిండా పూలతో, ఒంటి నిండా బట్టతో ఉండేది. కాలం చాలా మార్పులు తెస్తుంది. అఫ్కోర్స్ మీనాక్షి ఏంటి, అందరూ ఈనాడు ఇలాగే తయారవుతున్నారు. ఎక్కడో శాంతి లాంటి వాళ్ళు తప్ప. లగేజ్ వచ్చింది. అందరం కారులో ఇంటికి బయలుదేరాం. బాగానే ఉందే మీ భువనేశ్వర్, నీట్గా రోడ్లు అవి అంది మీనాక్షి వెళుతుంది. బొత్తిగా అంత తక్కువ అంచనా కట్టకు. ఎంతైనా ఒరిస్సా క్యాపిటల్ అన్నమాట, మర్చిపోకు. మా ఊళ్ళో ఉన్నవి రోడ్లు, బంగ్లాలే, అంతకంటే ఇంకేం కనిపించవు నవ్వుతూ అన్నాను. రాజ్పాత్ మీదుగా 50 మైళ్ళ స్పీడ్లో నిక్షేపంగా వెళ్ళొచ్చు. పట్టపగలే రోడ్డు మీద మనుషులు కనిపించరు. భువనేశ్వరదో అఫీషియల్ కాలనీలా ఉంటుంది. 10 నిమిషాల్లోనే బంగ్లా పోర్టికోలో కారాపాను. నౌకర్లు సామాన్ తీస్తుంటే ఇంట్లోకి ఆహ్వానించాను అందరినీ. మీనాక్షి కారు దిగి ఇంట్లోకి రాకుండానే చుట్టూ పూల మొక్కల్ని చూసి వచ్చింది. ఎన్నాళ్ళయిందో పూల మొక్కలని, ఖాళీ జాగాన్ని చూసి. అమెరికాలో ఉన్నన్ని రోజుల్లో 2 గదుల కాపురం. కలకత్తా వచ్చాక ఫ్లాట్ టైప్ ఇల్లు. మొక్కలంటే మొహాచిరట్టు ఉంది. ఓ విరిసివిరియని గులాబీ తలలో పెట్టుకుంటూ అంది. రారా లోపలికి. ముందు కాఫీ అది తాగుదువుగాని. తోటకేం, తర్వాత రోజంతా కుర్చీ వేసుకుని అక్కడే కూర్చుందురు అన్నాను. ఇల్లంతా ఓ చుట్టూ తిరిగి చూసి వచ్చింది మీనాక్షి. డైనింగ్ టేబుల్ దగ్గర శాంతి కాఫీ కలుపుతుంది.
రామావతారం పైపు వెలిగించుకుంటున్నాడు. పిల్లలు అప్పుడే తోటలోకి పరిగెత్తారు. బావా, అన్యాయం, ఎంత అన్యాయం జరిగింది! మీనాక్షి కూర్చుంటూ అదోలా కొంటెగా నవ్వుతూ అంది. నేను ఆశ్చర్యంగా చూశాను. రామావతారం, శాంతి ఇద్దరూ కూడా కాస్త ఆశ్చర్యంతో మొహాలు పెట్టారు. అలా చూస్తావేంటి? ఈ ఇల్లు, ఈ తోటకంతటికి యజమానురాలవ్వాల్సిన దాన్ని. వెదవది 3-4 గదుల ఫ్లాట్లో కాపురం చేయాల్సి రావటం అన్యాయం కాదంటావా? నా మొహంలో రక్తం పొంగింది. శాంతి కింది పెదవి నొక్కిబట్టి కాఫీ కప్పుల్లో పోస్తుంది. రామావతారం పైపు కూరుతూ ఏకాగ్రతగా దానివైపు చూస్తున్నారు. బావా, నీవు ఐఏఎస్ 2 ఏళ్లు ముందై ఉంటే ఎంత బాగుండేది! ఈ బుద్ధావతారం బారి నుంచి తప్పించుకుని ఉండేదాన్ని. చిలిపిగా మొగుడి వైపు చూస్తూ అంది. మీనాక్షి, గాబరగా వారించాను. శృతి మించి రాగాన పడుతుంది మీనాక్షి వ్యవహారం. అతనేమన్నా అనుకుంటాడని కూడా లేనట్టుంది మీనాక్షికి. నా కలవరపాటు చూసి అతను నవ్వుతూ చేత్తో వారించాడు. పర్వాలేదులేండి, ఈవిడ సంగతి నాకేం కొత్త కాదు, డోంట్ వరీ అన్నాడు. శాంతి కప్పులందరికీ అందించింది. పిల్లల్ని పిలిచి బిస్కెట్లు ఇచ్చింది. మీనాక్షి పిల్లలు అతి బుద్ధిమంతుల్లా ఉన్నారు. లేక విదేశీ మానర్స్ బాగా వంటబట్టినట్టున్నాయి. కెన్ వీ హ్యావ్ ఇట్ మమ్మీ అంటూ తల్లినడిగి మరీ తీసుకున్నారు బిస్కెట్లు. అబ్బబ్బా, వెధవ మేనర్సు వీళ్ళు. ప్రతిదానికి కెన్ వీ, షల్ వీ అంటూ చంపుతారు. హాయిగా తినకుండా విసుగుతో హాస్యం మేళవించి అంది మీనాక్షి. అంత బుద్ధిమంతులన్నమాట మీ పిల్లలు. సంతోషించాల్సింది పోయి అలా అంటావేంటి అన్నాను. ఆవిడంతేలేండి, వాళ్ళు బుద్ధిగా ఉంటే బుద్ధిగా ఉన్నారని విసుక్కుంటుంది, అల్లరి చేస్తే అల్లరి చేశారని తిడుతుంది. ఆవిడ సంగతి వదిలేయండి. డాడీ, కెన్ వీ గో అండ్ ప్లే ఇన్ ద గార్డెన్? పిల్లలు తండ్రిని అడిగారు. కోర్స్, గో అండ్ ఎంజాయ్. పిల్లలు ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. చూసావా, హాయిగా తోటలకి పోయి ఆడుకోవడానికి పర్మిషన్ ఎందుకో చెప్పు. వాళ్ళు పుట్టిన ఇన్నాళ్ళకి ఇంటి ముందు వాళ్ళకి ఆడుకోవటానికి జాగా ఉంటే ఆడుకోకూడదు? నేనైతేనా? నీవు ఇండియాలో, అందులో ఆంధ్రాలో పుట్టావు, వాళ్ళు అమెరికాలో పుట్టారు. వాళ్ళు నీవు ఒకటేలా అవుతారు? పెళ్ళాన్ని టీచ్ చేశాడు రామావతారం. చూశానులేండి అమెరికాని, ఉడుక్కుంది మీనాక్షి. ఎంత డబ్బిస్తే మాత్రం ఏం లాభం? 2 గదుల కాపురం. ఏమో బావా, మొదట్లో అన్నీ చూసే వరకు నాకు చాలా ఉత్సాహంగానే ఉండేది. ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగుంది. తర్వాత ఇండియా ఎప్పుడొస్తానా అనిపించేదనుకో. మన దేశం, ఆ దేశం ముందు అన్ని విధాలా తీసుకట్టే అనుకో. ఎంతైనా మాతృదేశమే. ఏమంటావు బావా? నా వైపు తిరిగి అంది. నేనేమంటాను? నేనేం అమెరికా వెళ్ళలేదుగా. నవ్వాను. ఏమోనండి, బోలెడు జీతం, చీకు చింత లేని బ్రతుకు, హాయిగా లైఫ్ ఉండేది. నాకైతే అసలు రావటం ఇష్టం లేదు. ఈవిడ పోరు పడలేక వచ్చాను. రామావతారం బూట్లు విప్పి సావకాశంగా కుర్చీలో జారగిలబడి అమెరికా కబుర్లు మొదలుపెట్టాడు. మీనాక్షి బట్టలు మార్చుకోవటానికి లోపలికి వెళ్ళింది పిల్లల్ని తీసుకుని. రామావతారం చెప్పే కబుర్లు వింటున్నానా, మనసు ఇంకెక్కడో వెనక్కే పరిగెడుతుంది. ఇందాక మీనాక్షి అన్న మాటలు వినగానే పాత సంగతులు గుర్తురాక మానటం లేదు. అవును, ఆనాడు ఇంట్లో ఉండి చదువుకునే ఈ ఊరు BSc డిగ్రీ మేనల్లుడు మామయ్యకి పనికి రాలేదు. అందుకే ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న అల్లుణ్ణి వెతికి తెచ్చి కూతురికి పెళ్లి చేశాడు. పాపం, మామయ్య తప్పేముంది? ఆ దమ్మిడి ఆస్తి లేని ఉత్త BSc అయిన మేనల్లుడు IAS అవుతాడని, ఈనాడు పెద్ద హోదాలో ఉంటాడని. కానీ భవిష్యత్తు తెలుసుకోవటానికి మామయ్య దేవుడా, పెళ్లి చేసి అల్లుడితో అమెరికా వెళ్ళింది. వెళ్ళటం 10 ఏళ్ళుండిపోయారు. మీనాక్షి వాళ్ళు 6 నెలల క్రితమే ఇండియా వచ్చారు. రాగానే రామావతారానికి కలకత్తాలో ఓ విదేశీ కంపెనీలో పెద్ద జీతం మీద ఉద్యోగం దొరికింది. ఉద్యోగం చూసుకునే వచ్చాడని చెప్పాలి. అబ్బబ్బా, మీ అమెరికా కబుర్లు ఆపండి బాబు, విని విని బోరెత్తుతున్నాను. మీనాక్షి ఎప్పుడు వచ్చిందో చూడనే లేదు నేను. బావా, ఈ కబుర్లకేం కానీ మీ సంగతులు చెప్పు. ఈ ఊళ్ళో ఏమేం చూడాలో అన్నీ చెప్పు. సిగవిప్పి జడల్లుకుంటూ అంది మీనాక్షి. ఈ ఊళ్ళో పెద్దగా ఏమున్నాయి చూడ్డానికి? మ్యూజియం ఒకటి ఉందంతే. పక్కన ఖండగిరి, ఉదయగిరి కేవ్స్ ఉన్నాయి. ఓ 40 మైళ్ళ దూరాన పూరి, కోణార్క్ ఉన్నాయి. ఓ 14 మైళ్ళ దూరాన నందన్ కానన్ అని జూలాజికల్ పార్క్ ఉంది. 150 మైళ్ళలో గోపాల్పూర్,
చిలక ఉంది, అటుపక్క హీరాకుడ్ ఉంది, ఇటుపక్క రౌర్కెలా ఉంది. ఇవి మా ఒరిస్సాలో చూడాల్సినవి. ఇంకా నీ ఇష్టం చెప్పు, ఏమేం చూస్తావో. రేపటి నుంచి అన్నీ తిప్పేస్తాను. నవ్వుతూ గుక్క తిప్పుకోకుండా అప్పగించాను. ఒరిస్సాలో చూడాల్సినవి ఏమో బావా, నీ ఇష్టం, నీ ఓపిక. 15 రోజులు సెలవు పెట్టేసి వచ్చా. నీ గెస్టులం, మమ్మల్ని ఎంటర్టైన్ ఎలా చేస్తావో చూస్తాను. నీ ఉత్తరం రావటం తడవు వచ్చేసాను. ఓ సరే చెప్పావుగా. వద్దు బాబు, ఇంకా చాలు అనే వరకు తిప్పేస్తాను. నాకు ఉంది బోలెడు సెలవు. రేపటి నుంచి తిరగటం ఆరంభిద్దాం. ఇవాటికి రెస్ట్ తీసుకోండి, ఓకే? ఏం కష్టపడ్డామని రెస్ట్ తీసుకోవడానికి? ఓ గంట ప్లేన్ ప్రయాణమేగా చేశాం. పోనీ సరదాగా ఇవాళంతా కబుర్లు చెప్పుకుందాం అన్నాను. భోజనానికి ఓ గంటలో పిలుపు వచ్చే వరకు ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్ది దగ్గరుండి వడ్డిస్తుంది శాంతి. మీరు రండి, అందరం కూర్చుందాం ఒకేసారి. రామావతారం శాంతిని కూడా కూర్చోమన్నాడు. పర్వాలేదులేండి, మీరు కానివ్వండి, నెమ్మదిగా అంది శాంతి. రావమ్మా, మనలో మనకి మర్యాదలు ఎందుకు? అన్నీ మధ్యనున్నాయిగా, వడ్డించటానికేముంది? చనువుగా చేయి పట్టుకులాగి కూలేసింది మీనాక్షి. మీ వంటవాడెవడు? బాగా చేశాడే అన్నీ. తెలుగు వంటవాడిలాగే వండాడు. మా ఇంట్లో ఓ నాయరున్నాడు, అన్నీ చప్పగా వండి తగలేస్తాడు. నిజంగా అమెరికా నుంచి వచ్చాక ఓ నెల్లాళ్ళు అమ్మ దగ్గరుండి కరువు తీరా మన భోజనం తిన్నాను. మళ్ళీ కలకత్తా వచ్చాక నోరు చచ్చిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకి ఇవాళ తింటున్నాను. గోంగూర పచ్చడి కలుపుతూ అంది మీనాక్షి. మా వాడికి శాంతి ఎన్నాళ్ళు దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తే ఇప్పటికి నేర్చుకున్నాడు. ఇప్పటికే పచ్చళ్ళు పులుసులు లాంటివి శాంతి స్వయంగా చేస్తుంది. ఏమో బాబు, నాకు ఆ వంటింట్లోకి వెళ్ళటం అంటేనే బోరు. ఎలాగో అమెరికాలో తప్పక చచ్చినట్లు ఏదో చేసేదాన్ని. అయినా నా మొహం, నాకేమంటవచ్చు? పెళ్ళయ్యే వరకు కాఫీ పెట్టుకోవడం కూడా రాదు. అక్కడికి వెళ్ళాక కొన్నాళ్ళు నానా పాటలు పడి ఎలాగో కొన్ని తయారు చేయటం నేర్చుకున్నాను. ఎవడైనా మనం చెప్పి చేయించుకోవటంలో ఉంటుంది. కొన్నాళ్ళు చెప్పకపోతే మన వంటలు ఎలా చేస్తారు? నీవేమో మరి అసలు వంటింటి ఛాయలకే వెళ్ళవు. అలాంటప్పుడు వాడేది పెడితే అది తినాలి. రామావతారం భార్య వంక చూస్తూ అన్నాడు. వాడి వెనకాల వాడిని చేయడానికి వాడిని పెట్టుకుంది, సాగదీసింది మీనాక్షి. మరి ఇంకా అలాంటప్పుడు వాడిని తిట్టడం మానేయాలి. రామావతారం శాంతి వంటని మెచ్చుకుంటూ సుష్టుగా తిన్నాడు. మీనాక్షి అన్నం ఎక్కువ తినకపోయినా 4 రకాలు కలిపింది. ఎటొచ్చి పాపం ఏం తినంది వాళ్ళ పిల్లలే. ఈ పప్పులు పులుసులు తినటం, ఈ కారాలు అలవాటు లేనట్టుంది. అతి కష్టం మీద ఏదో తిని ఇంకా పెరుగు తిన్నారు. భోజనం చేస్తున్నంతసేపు ఆగకుండా మాట్లాడింది మీనాక్షి. ఆ కొద్దిసేపట్లోనే, ఆ 2 గంటల కాలంలోనే నేను కనిపెట్టింది ఏంటంటే, రామావతారం అంత మాటకారి కాదని, అవసరానికి మాత్రం మాట్లాడతాడని అర్థమైంది. అది గర్వం కాదు, అతని స్వభావం చూస్తుంటే మీనాక్షి అతన్ని డామినేట్ చేసినట్టే కనిపిస్తుంది. అతని మాట చొరబడనీయుడు, చెప్తుంటే వినిపించుకోడు. తన గోల తనదే కాని అసలే మెత్తనివాడు. మీనాక్షి ధాటికి తాగలేక ఇంటి సంగతే కాక వీధి సంగతి మీనాక్షి చేతుల్లో పెట్టేసి ఓ నమస్కారం పెట్టేసినట్టు మాటల వల్ల తెలుస్తుంది. మీనాక్షి స్వభావం చిన్నప్పటి నుంచి తెలిసిన నాకు రామావతారం అలా మారిపోకుండా ఉండటంలో ఆశ్చర్యం ఉంది, కానీ మారిపోవటంలో ఆశ్చర్యం ఏం కనిపించలేదు. మీనాక్షి కోపం, పంతం, దురభిమానం అన్నీ ఓ పాలు హెచ్చేనని అనుభవపూర్వకంగా తెలుసు నాకు. మెట్రిక్ దగ్గర నుంచి బీఎస్సీ వరకు వాళ్ళ ఇంట్లో చదువుకున్న నాకు మీనాక్షి సంగతి తెలియకపోవటం ఏంటి? ఆ పంతం, కోపం అది గారాల ఏకైక కుమార్తె అవటం వల్ల వచ్చాయి. స్వతహాగా మీనాక్షి కొంటెది కానీ చెడ్డది కాదు. అందరినీ ఏడిపించడం ఓ హాబీ. ఎవరినీ కేర్ చేయకపోవటమే కాక అందరూ తన్ని కేర్ చేయాలని, తన అడుగులకి మడుగులొత్తాలన్న స్వభావం, అవన్నీ ఇంట్లో చేసిన ముద్దు వల్లే వచ్చాయని నాకు తెలుసు. ఆ రోజుల్లో మీనాక్షికి నేనంటే ఎలాంటి అభిప్రాయం ఉండేదో ఇప్పుడు అడిగితే నేను చెప్పలేను. ఆ రోజుల్లో దీని గురించి ఆలోచించాల్సిన అవసరమూ నాకు లేకపోయింది. ఎంచేతంటే మీనాక్షి ఎంత మరదలైనా, వావి వరుసలన్నీ కుదిరినా మీనాక్షి పక్క నిలబడే అర్హత నాకు, మా కుటుంబానికి ఆనాడు లేకపోవటం చేత కేవలం వాళ్ళ ఇంట్లో అవసరార్థానికి ఉండి బుద్ధిగా చదువుకోవటం వరకే తప్ప ఇతరత్ర ఆలోచనలు ఆనాడు నాలో ఎన్నడూ రాలేదు.
నాతో చనువుగా మాట్లాడేది. అవసరమైనప్పుడు అథారిటీ చేసి పనులు చేయించుకునేది. ఏనాడన్నా తను చెప్పింది కాదన్నా, చెయ్యనన్నా దెబ్బలాడి మాటలు మానేసేది. ఒక్కోనాడు మూడ్ నా వైపు తిరిగితే ఏ సినిమాకో లాక్కెళ్ళేది. లేకపోతే వారమేసి రోజులు నా ఛాయలకే వచ్చేది కాదు. మీనాక్షి స్వభావం అంతే అనుకునేవాడిని తప్ప కించపడేవాడిని కాను నేను. నేనంటే అభిమానం ఉండేదని నాకు తెలుసు కానీ అది నిదర్శనంగా ఏ సాక్ష్యాలు చూపాలో నాకు తెలియజెప్పే మాటలు తెలియవు. ఏమిటి బావా ఆలోచన? డ్రాయింగ్ రూమ్లో ఒక్కపొడి వేసుకుని కూర్చున్నాక మీనాక్షి వైపే చూస్తూ ఆలోచిస్తున్న నన్ను పిలిచింది. ఆ, నీ గురించే. నిజమే చెప్పేశాను నవ్వుతూ. నా గురించా? చిన్నప్పటి మీనాక్షికి ఇప్పుడు మీనాక్షికి తేడా ఉందా అని చూస్తున్నాను. చెప్పు, మారానంటావా? కుతూహలంగా అడిగింది. శారీరకంగా 10 ఏళ్లలో వచ్చే మార్పులు తప్ప నీలో పెద్ద మార్పేం కనపడలేదు. ఆ మాటలు అవి అలాగే ఉన్నాయి. రామావతారం గారు చిన్నప్పుడు మీనాక్షికి ఎంత పంతం ఉండేదో తెలుసా? తన మాట నెగ్గే వరకు నిద్రపోయేది కాదు. ఇప్పుడు మాత్రం అలా లేదంటారేమిటి? చిన్నగా నవ్వన్నాడు రామావతారం. అయితే మీనాక్షి మారలేదన్నమాట. ఆవిడ మారుతుందా? తనతో చావలేక ఓ నమస్కారం పెట్టేసి నేనే మారి ఊరుకున్నాను. మీ కబుర్లు మా బావ నమ్మళ్ళేండి. నమ్మకపోవటం ఏంటి? నీ సంగతి తెలియకపోవడానికి నేనేం కొత్తవాడినా? ఏమో, నేను మా అన్నగారి పక్షమేసుమా మీనాక్షిని ఏడిపించడానికి అన్నాను. ఏమిటమ్మా అక్క? అక్కవా చెల్లెలివా? అన్నదమ్ములిద్దరూ ఏకమైపోతే నన్ను సపోర్ట్ అన్నా చేయవేం? శాంతితో దబాయింపుగా అంది మీనాక్షి. శాంతి తన మామూలు చిరునవ్వు నవ్వి ఊరుకుంది. నాకు కాస్త ఒళ్ళు మండింది. మాట్లాడితే నోటి ముత్యాలు రాలుతాయన్నట్టు ఒక్క మాటైనా మాట్లాడదు శాంతి. ఇంత సరదాగా అందరం కలుసుకున్నాం. నలుగురు సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడైనా 4 మాటలు మాట్లాడకూడదు? ఓ చిరునవ్వు ఒలకపోయకపోతే? ఎంతో మంచి మూడ్లో ఉన్న నాకు శాంతి మామూలు మౌనం చూస్తే ఎప్పట్లా తన స్వభావం అని సరిపెట్టుకోలేకపోయాను. అందులో నవ్వుతో గలగలా మాట్లాడుతూ హాస్యాలతో నవ్వులతో ఇల్లంతా సందడిగా తిరిగే మీనాక్షిని చూస్తుంటే శాంతి ఇలా ఎందుకు ఉండకూడదు? ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కొంప మునిగిపోయినట్టు మొహం పెట్టుకుని మాట్లాడకుండా ఓ మూల కూర్చోకపోతే తను నవ్వుతూ తుళ్ళుతూ రోజు ఎందుకు ఉండకూడదనిపించింది. ఇంట్లో శాంతి మాట చాలా అరుదుగా వినిపిస్తుంది. అడిగిన దానికి జవాబు చెప్పటం, ఏదన్నా కావలిస్తే ముక్తసరిగా అవసరం ఉన్నంతసేపు మాట్లాడడం మినహా శాంతి ఎక్కువ మాట్లాడడం నేను పెళ్ళైన 9 ఏళ్లలో చూడలేదు. ఇంట్లో వంట పని చూసుకోవటం, పిల్లలకి చదువు చెప్పుకోవటం, ఏదో ఒక పని పెట్టుకోవటం, అంతగా ఖాళీ దొరికితే ఓ పుస్తకం పట్టు కూర్చోవటం తప్ప ఓ స్నేహితులు, కబుర్లు, షికార్లు, సినిమాలు, క్లబ్బులు అవి అంతగా అక్కర్లేదు శాంతికి. ఎప్పుడైనా వచ్చిందంటే నా పోరు పడలేక, అరడజన సార్లు అడిగాక విధి లేక బయలుదేరుతుంది శాంతి. శాంతికి పూర్తి వ్యతిరేకమైన నేను శాంతి స్వభావానికి సరిపెట్టుకోవటం అలవాటు చేసుకుంటున్నాను. ఎంత స్వభావం అని ఇన్నాళ్ళు సరిపెట్టుకున్నా ఈరోజు ఎంచేతో మీనాక్షిని చూస్తుంటే శాంతి ఎలా ఉంటే మా ఇల్లు ఇంకెంత అందంగా ఉండేదో, ఇంకెంత స్వర్గంగా మారేదో అన్న ఊహన రాక తప్పలేదు. హోదా, పెద్ద ఉద్యోగం, పరువు, ప్రతిష్ట, డబ్బు, చక్కని చదువుకున్న భార్య, ముత్యాల్లాంటి పిల్లలు అన్నీ ఉన్న శాంతి స్వభావం చేత నాలో కొన్ని ఉత్సాహాలు, సరదాలు చంపుకోవలసి వస్తుంది. అదే మీనాక్షి లాంటి భార్య దొరికితే ఆ రోజు పేకాటలో, క్లబ్తో, కబుర్లతో ఎంత సరదాగా కాలం గడిపేస్తున్నా ప్రతి కదలికలో మీనాక్షిని, శాంతిని పోల్చుకుంటున్న నాకు అసంతృప్తే కలిగింది శాంతి పట్ల. శాంతి పట్ల అసంతృప్తి మీనాక్షి చిలాకితనం, చిలిపితనం భూతద్దంలో చూపినట్లు మరింతగా మనసుని ఆకట్టుకుంది. రామావతారం అదృష్టానికి ఆ క్షణంలో కాస్త అసూయ అనిపించింది. మర్నాడు మధ్యాహ్నం తొందరగా భోజనాలు కానిచ్చి నందన్ కానన్ బయలుదేరాం అందరం. పేక, ట్రాన్సిస్టర్, టిఫిన్ క్యారియర్ నిండా పలహారాలు, కాఫీ అన్నీ పట్టుకుని సరదాగా పిక్నిక్ బయలుదేరాం. 1 గంటకు అక్కడికి చేరాం. ఎండ బాగా ఉంటే కానీ కలర్ ఫోటోలు సరిగా రావని ముందు ఫోటోల ప్రోగ్రాం పెట్టాను. పూల మొక్కల దగ్గర, లేక్ దగ్గర, ఏనుగు పిల్లల దగ్గర రకరకాల ఫోటోలు తీశాను అందరికీ.
ఎండ తగ్గాక 3:30కి కాఫీ పలహారాలు చేసి జంతువులను చూద్దామని పిల్లల్ని ఒప్పించి పెద్దవాళ్ళ నలుగురం జంపకాన పరిచి చెట్టు నీడను కూర్చుని పేక మొదలుపెట్టాం. పిల్లలు పరుగులు పెట్టి ఆడుతున్నారు గోలగా. ఇదివరకు శాంతితో, పిల్లలతో, బంధువులతో ఎన్నోసార్లు వచ్చాను. కానీ ఎందుకో ఈసారి ఉన్నంత ఉత్సాహం ఎప్పుడూ లేను. బహుశా మీనాక్షి కారణం అయి ఉంటుంది. పేకాట ఆడుతున్నంతసేపు మీనాక్షి జోకులు విసురుతూ, నవ్వుతూ ఏం బావా అంటూ తొడ మీదో భుజం మీదో చరుస్తూ చలాకీగా మాట్లాడుతుంది. మీనాక్షికి అతి మామూలుగా అనిపించే ఆ చర్య నాకు మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. మొదటిసారి మీనాక్షి స్పర్శ గిలిగింత పెట్టింది. బెరుకుగా రామావతారం వంక శాంతి వంక చూశాను. వాళ్ళు ఇదేం గమనించినట్టు లేరు. గమనించిన మీనాక్షి సంగతి తెలిసిన వాళ్ళు కనుక అంతగా పట్టించుకుని ఉండరు. మీనాక్షికి మరో ఉద్దేశం ఉండకపోవచ్చు. యథాలాపంగా ఎగ్జైట్మెంట్లో అలా చేసి ఉండవచ్చు. దానికి వేరే అర్థాలెందుకని సరిపుచ్చుకున్నాను. కొంతమంది పక్క వాళ్ళని గిల్లటం, కొట్టడం ఓ దురలవాటు. మగ ఆడ తేడా ఉండదు వాళ్ళకి. ఆ ఎగ్జైట్మెంట్లో మీనాక్షికి అదే అలవాటేమో. ఓ గంట ఆడాక అబ్బా కాసేపు నడుం వాలిద్దాం బాబు. అన్నం తినగానే బయలుదేరాం. ఆవలిస్తూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది మీనాక్షి తలగడ మీద ఒరుగుతూ. మీరు పడుకోండి 10 నిమిషాలు శాంతి అంది ఓ తలగడ అందిస్తూ రామావతారానికి. అబ్బే మధ్యాహ్నం పడక నాకు అలవాటు లేదండి, మీరు పడుకోండి అన్నాడు లేచి పిల్లల దగ్గరికి వెడుతూ. శాంతి మధ్యాహ్నం పడుకోదు. అలవాటున్న నేను ఎవరితో చెప్పించుకోకుండానే మరో తలగడ తల కింద పెట్టుకుని కాళ్ళు చాచుకున్నాను. అలా తిరిగి వస్తాను, పిల్లలేం ఆడుతున్నారో చూసి వస్తాను, మీరు పడుకోండి శాంతి లేచి పిల్లల వైపు వెళుతూ అంది. వాళ్ళిద్దరూ వెళ్ళాక ఓ క్షణం ఊరుకుంది మీనాక్షి. చేయి జాస్తే అందే దూరంలో ఉన్న నా చేయి పట్టుకుని నా వంక తదేకంగా ఓ క్షణం చూసింది. నా చేతి వేళ్లలో తన వేళ్లు దూర్చింది. బావా నాకు చాలా సంతోషంగా ఉంది, నీకేమనిపిస్తుందో గాని అంది. ఆమె చేతిలో ఉన్న నా చేయి కొద్దిగా వణికింది. ఇబ్బందిగా చూశాను. బలవంతంగా నవ్వాను. ఏమనిపించడం దేనికి? అదేమిటి బావా, ఇన్నాళ్ళకి కలుసుకున్నాం ఇద్దరం, సంతోషంగా లేదు నీకు? అఫ్కోర్స్ అదా, ఇంకా ఏమిటో అనుకున్నాను. సిగరెట్ వెలిగించుకునే నెపంతో చేయి లాక్కున్నాను. నిజంగా బావా, నీవెప్పుడూ గుర్తుకొచ్చేవాడివి. పెళ్ళయి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎన్నిసార్లు నిన్ను ఎంతగానో చూడాలనిపించేది తెలుసా? నిజంగా నా మీద నీకంత అభిమానం ఉన్నట్టు నాకెప్పుడూ తెలియలేదే. ఓ బావా, చిన్నప్పుడేదో దెబ్బలాడేదాన్నని అలా అంటున్నావు కాబోలు. మనసులో నీవంటే నాకెప్పుడు ఇష్టమే బావా. థ్యాంక్స్ నవ్వుతూ అన్నాను. హాస్యం కాదు బావా, నా పెళ్ళి. సరే ఇప్పుడు అవన్నీ అనుకుని ఏం లాభం, టూ లేట్ కదూ. నిజంగా నీవి ఐఏఎస్ కాస్త ముందై ఉంటే మన జీవితాలు ఇంకోలా ఉండేవి అన్నాడు. నాకు మనసులో ఒకటి పైకొకటి చెప్పడం చేత కాదు బావా. ఎవరో ఏదో అనుకుంటారని మాట దాచుకోలేను. ఇలా అంటున్నందుకు నీవేం అనుకుంటున్నావో కొత్త సంగతులు నీ నోట వింటున్నాను ఇవాళ. సిగరెట్ పొగ పీలుస్తూ సాలోచనగా అన్నాను మీనాక్షి వంక చూస్తూ. నీకు కొత్త సంగతి గాని నాకు కాదు. సర్లే ఇప్పుడెందుకు ఆ గొడవ? నీకిద్దరు పిల్లలు, నాకిద్దరు పిల్లలు, ఇద్దరం సుఖంగానే ఉన్నాంగా మొత్తం మీద నవ్వేస్తూ అంది. ట్రూ, ఇలా జరిగితే బాగుండేది, అలా జరిగితే బాగుండును అనుకునేందుకు టూ లేట్. జరగనివి చర్చించి లాభం ఏంటి? నిజమేలే, అయినా నిన్ను చూస్తుంటే అలా అనుకోకుండా ఉండలేను బావా అంది అదోలా చూస్తూ. రావటం చూసి లేచి కూర్చున్నాను నేను. కాఫీ తాగుదామా? 3 కావస్తుంది. శాంతి రామావతారం ఒకేసారి వచ్చారు. పిల్లల ఆకలంటూ వచ్చారు. మీనాక్షి శాంతి క్యారియర్ విప్పి ప్లాస్టిక్ పళ్ళాల్లో కజ్జికాయలు జంతికలు సర్ది అందించారు. కాఫీలు తాగి బాస్కెట్లు సర్ది కారులో పెట్టేసి వచ్చారు. జూ అంతా తిరిగి రావటానికి బయలుదేరాం. ఎన్నిసార్లు చూసిన ఆ పులులు సింహాల మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు. ముందు నడుస్తున్న మీనాక్షి శాంతి వంక చూస్తూ కాస్త వెనుగ్గా నడుస్తున్నాను. రామావతారం పిల్లల నలుగురిని కస్టడీలోకి తీసుకుని అన్నీ ఓపిగ్గా వివరిస్తున్నాడు వాళ్ళకి కాస్త ముందు నడుస్తూ. వెనుక నుంచి మీనాక్షిని శాంతిని చూస్తుంటే
హఠాత్తుగా ఓ సందేహం వచ్చింది నాకు. మీనాక్షి, శాంతి ఇద్దరిలో ఎవరందంగా ఉంటారు? జవాబు చెప్పటం ఎవరికైనా కష్టమే. విడివిడిగా చూస్తే ఇద్దరూ అందగత్తెలే. ఇద్దరిలో ఎవరెక్కువ అంటే ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేరు. సంపంగి పువ్వు, సన్నజాజి మొగ్గ పక్కపక్కన పెట్టి రెంటిలో ఏది ఎక్కువ బాగుంది అంటే జవాబు ఎవరు చెప్పగలరు? దేని అందం దాంది, దేని సౌరభం దాంది. అలాగే మీనాక్షి, శాంతి. మీనాక్షి అందంలో పొంకం, సౌష్ఠవం కనిపిస్తుంది. శాంతిలో సౌకుమార్యం, లాలిత్యం ఎక్కువ. సన్నజాజి మొగ్గలాగే ముట్టుకుంటే కందిపోయి నాజుకుతనం ఉంది. మీనాక్షి గుండ్రంగా, నున్నగా, బింకంగా బంతి పువ్వులా ఉంటుంది. మగవాడిని కవ్వించే అందం మీనాక్షిది. అది శాంతిలో లేదు. ఆకుపచ్చ షిఫాన్ చీర మీద పెద్ద పెద్ద గులాబీ పూల ప్రింట్, లైట్ గ్రీన్ జాకెట్, కళ్ళకి కూలింగ్ గ్లాసెస్. స్కార్ఫ్తో ముందు వెళుతున్న మీనాక్షి నడకలో వయ్యారం ఉంది. సన్నంచు లేత నీలం కంచి చీర, మోచేయి జాకెట్తో శాంతి మీనాక్షి పక్కన చాలా నిరాడంబరంగా కనిపిస్తుంది. శాంతి అంతే. ఈ కాలం వాళ్ళలాగా తయారవదు. ఎన్నిసార్లు చెప్పినా అంతే. అన్ని విషయాల్లో మీనాక్షి ముందు శాంతి తీసేసినట్టుగానే అనిపించసాగింది నాకు మీనాక్షిని చూస్తుంటే. జూ అంతా తిరిగి, ఎలిఫెంట్ రైడ్, బోట్ షికార్ అన్నీ పూర్తయ్యేసరికి 6 గంటలయింది. ఇంటికి వచ్చేసరికి 7 అయింది. పూరిలో బిఎన్ఆర్ హోటల్ సముద్రం ఎదురుగా ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఉండటంతో వీకెండ్స్కి, సెలవులకి వచ్చే ఫారినర్స్తో ఆ హోటల్ ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. రూమ్ కావాలంటే కనీసం 20 రోజుల ముందన్నా బుక్ చేసుకోవాలి. ఆ హోటల్ నుంచి తిన్నగా సముద్రపు ఒడ్డు వరకు సిమెంటుతో ఫుట్పాత్ వేశారు. స్విమ్మింగ్కి వెళ్ళదలిచిన వాళ్ళందరూ హోటల్లోనే డ్రెస్ అయి తిన్నగా సముద్రం ఒడ్డుకు వెళ్ళిపోతారు. పైన ఏ బాత్రూంలో డ్రెస్సింగ్ గౌను కప్పుకొని. హోటల్ అంతా తెల్లవాళ్లతో పిలిచేసరికి హాజరయ్యే తెల్ల బట్టల వల్ల టెండర్తో కళకళలాడుతూ ఉంటుంది. విదేశీ పద్ధతుల్లో భోజనం, బ్రేక్ఫాస్ట్ వగైరా సర్వ్ చేస్తారు. ముందుగానే మా కోసం 2 రూములు బుక్ చేశారు. ఉదయం బయలుదేరి 9 గంటకల్లా పూరి వచ్చేసాం. కారు హోటల్ ముందు ఆగేసరికి తెల్ల టోపీలు పెట్టుకున్న బెస్తవాళ్ళు గదై చౌకీ బాబు అంటూ చుట్టుముట్టారు. వీళ్ళెవరు, ఏమంటున్నారు? రామావతారం కుతూహలంగా అడిగాడు. బెస్తవాళ్ళు. సముద్రంలో స్నానం చేస్తారా అని అడుగుతున్నారు. ఈతరాని వాళ్ళని పట్టుకుని జాగ్రత్తగా స్నానం చేయిస్తారు. సరిగా ఈదలేని వారి పక్క నుండి జాగ్రత్తగా చూస్తారు. వీళ్ళకి ఇదే వృత్తి. రోజుకి అధమం 100 రూపాయలైనా సంపాదిస్తారు. సాధారణంగా ఇక్కడికి వచ్చే ఫారినర్స్ అందరూ స్విమ్మింగ్కే వస్తారు. పిల్లల్ని వీళ్ళకి అప్పచెప్పి చూడమంటారు. స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు కారు ఆగ్గానే పట్టుకుంటారు అందరినీ అని చెప్పాను. వద్దని వాళ్ళని పంపేశాను. గదుల్లో సామాను సర్దుకుని కాఫీ తెప్పించుకు తాగాం. ముందు దేవాలయానికి వెళదామా, సముద్రం దగ్గరికి వెళదామా? మీనాక్షిని అడిగాను. ముందు సముద్రం దగ్గరికే వెళదాం. స్విమ్మింగ్కి అవకాశమే లేదు కలకత్తాలో. పిల్లలకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లల సరదాపడి లేచింది మీనాక్షి. మీనాక్షికి స్విమ్మింగ్ బాగా వచ్చేట. తరచూ వీకెండ్స్కి సముద్ర తీరాలకే వెళ్ళేవారట. స్విమ్మింగ్ సూట్ వగైరా తెచ్చుకొని వచ్చింది. రామాతవరానికి స్విమ్మింగ్ రాదట. ఆయనకి నీళ్ళంటేనే భయం. స్విమ్మింగ్ ఏమిటి నా మొహం, చెప్పాగా, ఉత్త బుద్ధావతారం అని వెక్కిరిస్తూ అంది మీనాక్షి. రామావతారాన్ని నేను పిలిస్తే మీరు వెళ్ళండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్విమ్మింగ్. మీరంతా వెళ్ళండి, కాసేపు హాయిగా పడుకుంటాను బద్ధకంగా అన్నాడు. శాంతి రానంది. శాంతికి ఈత రాదు. శాంతికి ఓ విధంగా నీళ్ళంటే భయమే. పోనీ ఊరికే ఒడ్డున కూర్చోండి, వచ్చి సముద్రం చూద్దురుగాని రండి అని బలవంత పెట్టాను. మీనాక్షి నేను ఇద్దరం వెళ్తానంటే కాస్త బిడియంగా అనిపించి పిలిచాను. రండి బాబు, ఇంత దూరం పడుకోవటానికి వచ్చారేమిటి? అక్కడికి వచ్చి కూర్చోండి. మీనాక్షి బలవంత పెట్టింది. విధి లేనట్టు లేచాడు రామావతారం. మీనాక్షి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది. మీనాక్షి పిల్లలిద్దరూ స్విమ్మింగ్ సూట్లు వేసుకుని అప్పుడే తయారైపోయాను. మా వాళ్ళిద్దరికీ ఈత రాకపోయినా నీళ్లలో గెంతాలని సరదా. శాంతి ఇద్దరికీ బట్టలు మార్చి చిన్న చిన్న కడ్రాయర్లు కట్టింది. నేను బట్టలు మార్చుకుని స్విమ్మింగ్ ట్రంక్ తొడుక్కొని
బాత్రూమ్ కట్టుకుని వచ్చాను. బ్యాగ్లో తువాళ్ళు పెట్టింది శాంతి. డ్రెస్ అయి వచ్చిన మీనాక్షి వంక చూడటానికి నాకు కాస్త అదోలా అనిపించింది. సిగ్గుపడి మొహం తిప్పుకున్నాను. ఆకుపచ్చ బికిని పైన తొడుకున్న పల్చటి నైలాన్ నెట్ కనిపిస్తుంటే అదోలా ఫీల్ అయ్యాను. మన ఆడవాళ్ళు స్విమ్మింగ్ సూట్లు బికినీలు కట్టుకోవటం అలవాటు లేకపోవటం చూడకపోవటం నుంచి అలా అనిపించి ఉంటుంది. విదేశంలో ఇది సర్వసాధారణం. స్విమ్మింగ్లు అవి బాగా అలవాటైన మీనాక్షి ఏమాత్రం సంకోచం లేకుండా వచ్చి నిలిచింది. సముద్ర దగ్గరికి రాగానే పిల్లల్ని ఇద్దరు బెస్తవాళ్ళకు అప్పచెప్పాం. జాగ్రత్తగా స్నానం చేయించమని చూడమని. రామావతారం శాంతి ఇసుకలో కూర్చున్నారు. బీచ్ ఒడ్డంతా విదేశీ స్త్రీ పురుషులతో నిండి ఉంది. కొంతమంది ఈత కొడుతున్నారు. స్విమ్మింగ్ అయి అలసిపోయి కొందరు ఇసుకలో పడుకుని సూర్యరశ్మి తడి శరీరాలకి ఇంకించుకుంటున్నారు. పిల్లలు ఒడ్డున గెంతుతూ ఆడుకుంటున్నారు. మరి కొంతమంది నీటిలో బంతి ఆట ఆడుతున్నారు. ఇద్దరిద్దరు బెస్తవాళ్లు ఈత రాని వాళ్లను చెరోచేయి పుచ్చుకుని దూరంగా సముద్రంలో ముంచి పైకి లాగుతున్నారు. ఎప్పుడూ నిండుగా ఉండే పూరీ సముద్రపు ఒడ్డున అందంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఎందుకు పూనుకోదో నాకు అర్థం కాదు. ఎంతోమంది విదేశీయులు వచ్చిపోయే ఆ బీచి ఒడ్డున సరి అయిన ఏర్పాట్లు ఏవీ లేవు. బట్టలు మార్చుకోవడానికి, మరీ ఎండగా ఉన్నప్పుడు కూర్చోవడానికి నీడ ఉన్న ప్రదేశాలు, అలసి సొలసి వారికి చల్లని పానీయాలు లభ్యమయ్యే క్యాంటీన్ ఏర్పాట్లు, విద్యుత్ శక్తికి వగైరా సదుపాయాలు ఎందుకు చేయరు? అక్కడక్కడ ఈత చేపలు దడిలా కట్టారు బట్టలు మార్చుకోవటానికి, నీడ కోసం. అవి చూసి విదేశీయులు ఎంత నవ్వుకుంటారోనన్న బాధన్న లేదు మన ప్రభుత్వానికి. ఏ సదుపాయాలు లేకపోయినా పూరీ సముద్రం ప్రసిద్ధిగాంచడానికి కారణం ఒక్కటే కనిపిస్తుంది నాకు. ఈస్టర్న్ ఇండియాలో అంటే బీహార్, బెంగాల్, అస్సాం వగైరా రాష్ట్రాలందరికీ దగ్గరగా సముద్ర తీరం ఒరిస్సాలో పూరీలోనే ఉండటం చేత సముద్రం అంటే వేరెత్తిపోయే విదేశీయులందరూ సెలవులకి పూరీయే వస్తుంటారు. కలకత్తా నుంచి ప్లేన్లో భువనేశ్వర్ వచ్చి అక్కడి నుంచి కారులో వీకెండ్స్కి పూరీ వెళ్ళే ఎందరో విదేశీయులను చూశాను. అందుకే భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో ఎందరెందరో విదేశీయులు కనిపిస్తారు. పూరీ బీచ్ని అందంగా తీర్చిదిద్ది ఇంకొన్ని వసతులు కల్పిస్తే ఇంకా అనేక మంది విదేశీయులను ఆకర్షిస్తుందనటానికి సందేహం లేదు. మీనాక్షి, నేను స్విమ్మింగ్కి బయలుదేరాం. మీనాక్షి ఏమాత్రం సంకోచం లేకుండా నెగిలిజీ విడిచేసి నీళ్ల వైపు పరిగెత్తింది. కానీ మీనాక్షి ముందు ఉత్త స్విమ్మింగ్ సూట్లో నిల్చోవాలంటే నాకెందుకో సిగ్గనిపించింది. శాంతి మాట్లాడకపోయినా ఆమె కళ్ళు నన్ను, మీనాక్షిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. శాంతి ముఖం అదోలా అయిందనిపించింది. మీనాక్షిని ఆ డ్రెస్లో చూసి రామావతారానికి ఇదంతా అలవాటే కనుక ఏ భావం కనపడలేదు అతనిలో. డోంట్ గో టు ఫార్ మీనా. పరిగెడుతున్న మీనాక్షి వెనుకగా కేకేశాడు రామావతారం. ఇట్స్ ఆల్ రైట్ సిల్లి, మరీ చాదస్తం అంది నవ్వుతూ నాతో. పేరుకు తగ్గట్టు చేప పిల్లల చురుగ్గా ఈదుకుంటూ వెళ్ళిపోతుంది మీనాక్షి. చిన్నప్పుడు బాగా అలవాటున్న ప్రస్తుతం అలవాటు పోయి మీనాక్షిని అందుకోలేకపోతున్నాను. ఓ అరగంట ఈది నీళ్ళల్లో వెల్లికిలా పడుకున్న తేలసాగింది మీనాక్షి, కాళ్ళు చేతులు ఆడిస్తూ. ఆ ఒడ్డు నుంచి ఎంత దూరం వచ్చామో తెలియదు. అలసట అనిపించింది. కొన్ని గజాల దూరం ఈదుకుంటూ వెళితే ఒడ్డు కనిపించేట్టుంది. మీనాక్షితో ఆ మాట చెప్పాను. అనుకున్నట్టుగానే కొంత దూరం ఈదేసరికి ఒడ్డు వచ్చింది. ఈ ఒడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. బెస్తవాళ్లు, విరిగిపోయిన పడవలు, చిరిగిన వలలు మాత్రం ఉన్నాయి. ఆయాసంతో ఇద్దరం ఇసుకలో వాలిపోయాం. అబ్బా బావా, చాలా దూరం వచ్చేసినట్టున్నాం కదూ అంది మీనాక్షి. అన్నాను మాట్లాడలేక. ఓ 5 నిమిషాలు ఉంటే గాని మాట్లాడలేకపోయాను. తర్వాత కళ్ళు విప్పి చూశాను. మీనాక్షి తల కింద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంది. తడిసిన ఆకుపచ్చ బికిని ఆమె వంపు సొంపుల్ని స్పష్టంగా చూపిస్తుంది. తెల్లగా నున్నగా మెరుస్తుంది శరీరం. ఆమె ఒంటి మీద నీటి బిందువులు ఎండకి తడతలా మెరుస్తున్నాయి. అలా మీనాక్షిని చూస్తుంటే ఎందుకో నా శరీరం చిన్నగా కంపించింది. ఆ క్షణంలో నా మనసులో ఏ భావం ఉందో చెప్పగలిగే మాటలు లేదు. తదేకంగా చూస్తున్న నేను హఠాత్తుగా మీనాక్షి కళ్ళు తెరవటంతో పట్టుబడ్డ దొంగల తడబడి చూపు మరల్చుకున్నాను. బావా
అంది మీనాక్షి నా కళ్ళల్లోకి చూస్తూ. నేనప్పుడే మీనాక్షిని చూస్తున్నట్టు అటు తిరిగాను. అబ్బా, ఎన్ని ముత్యాలో అన్నాను నవ్వుతూ. ఏవి, ఎక్కడా? హడావుడిగా పక్కకి తిరిగి మోచేయి మీద ఆనుకుని లేచింది మీనాక్షి. అవిగో అన్నాను, మీనాక్షి వంటి మీద మెరుస్తున్న నీటి ముత్యాల్ని చూస్తూ. మీనాక్షి తన శరీరం వంక చూసుకొని అరక్షణం సిగ్గుపడింది. పో బావా, ఇంకా నిజం అనుకున్నాను. పూరీ సముద్రం గవ్వలు, శంఖాలు వగైరాలకి ప్రసిద్ధిగాంచిందని ముత్యాలు కూడా దొరుకుతాయి అనుకున్నాను. అంబా, ఎంత ఆశ! హారం చేయించుకుందామనుకున్నావా? మీనాక్షి రెండు దొర్లు దొర్లి నా దగ్గరికి వచ్చి మోచేయి మీద ఆని నా మొహంలోకి వంగి చూసింది కొంటెగా. అమ్మో, బావగారికి సరసం కూడా తెలుసన్నమాట అంది చిలిపిగా. నా తడి చుట్టూ గుప్పెడితో పట్టుకుని అటు ఇటు గుంజింది. నా మీదకి వంగున్న మీనాక్షి తగలని అర్ధనగ్న శరీరం ఒంటిని పూర్తిగా కప్పని ఆ దుస్తుల్లోంచి కనిపించి మీనాక్షి సౌష్ఠవం చూసి వేడి రక్తం పొంగింది. కళ్ళు గట్టిగా మూసుకున్నాను. లేకపోతే ఈ పాడు మనసు శరీరం ఏకమై ఏం చేయకూడనిది చేయిస్తుందో నా చేత. మీనాక్షికి ఎంత చొరవ, నిర్భయం! పరాయి మగవాడినన్న ఆలోచన కూడా లేనట్టు ఎంత నిర్భయంగా నా పక్కన పడుకుంది. నా మీద అంత నమ్మకమా, లేక నా నిగ్రహం ప్రయోజకత్వం పరిశీలిద్దామనా? మీనాక్షి అభిప్రాయం ఏమిటో తెలుసుకోలేకపోయాను. ఆ కళ్ళల్లోకి ఎంతసేపు చూసినా కొంటెతనం మాత్రం కనిపిస్తుంది. ఎక్కువసేపు మీనాక్షిని పక్కనుంచుకుని నిగ్రహం చూపటం నా వల్ల కాలేదు. నా శరీరం వశం తప్పకముందే వివేకమో సంస్కారమో చెప్పలేను కానీ తట్టి లేపాయి. లేక పిరికితనమన్నా కావచ్చు. చటుక్కున లేచి కూర్చున్నాను. పద మీనాక్షి, వెళ్ళిపోదాం అన్నాను. అప్పుడేనా బావా అంది అదోలా చూస్తూ. అప్పుడేనా ఏమిటి? మనం వచ్చి 2 గంటల పైన అయింది. వాళ్ళు హడావుడి పడుతుంటారు. లే, వెళ్ళిపోదాం అన్నాను లేచి నిలబడి. చేతులు రెండూ చాపింది విలాసంగా లేపమన్నట్టు. చేతులందించి లాగాను. ఆ లాగటంలో మీనాక్షి ఆ వేగానికి తూలి పడబోయి నా గుండెల మీద చేతులాంచి నిలదొక్కుంది. మీనాక్షి పడకుండా అప్రయత్నంగా నా చేతులు ఆమె నడం చుట్టూ తిరిగాయి. ఒక్క క్షణం అలా నిలబడ్డాం ఇద్దరం, ఒకరి మొహం ఒకరం చూసుకుంటూ. మీనాక్షి అన్నాను బరువుగాని. నేనేమైపోతున్నానో నాకే తెలియని స్థితి అది. మీనాక్షి కొంటెగా నవ్వింది నా మొహం చూస్తూ. బావా అంటూ నా ముక్కు పట్టుకు ఊపి నీళ్లలోకి పరిగెత్తింది. ఆ బావా అన్న మాటలో ఇంత పిరికివాడివేమిటి నీవు అన్న అర్థం స్ఫురించింది. నిజమే, పిరికివాడిని. లేకపోతే ఇలాంటి ఛాన్స్ ఎవరన్నా వదులుకుంటారా? మరి నేనెందుకు వదిలినట్టు? జవాబు ఆలోచించడానికి వ్యవధి లేదు. ఈదుకుంటూ వెళ్ళిపోతున్న మీనాక్షిని కలుసుకున్నాను. ఒడ్డుకు చేరేసరికి రామావతారం, శాంతి, పిల్లలు ఎవరూ కనపడలేదు. బహుశా ఆలస్యం అయిపోయిందని హోటల్కి వెళ్ళిపోయి ఉంటారు. పిల్లలకి స్నానం చేయించిన బెస్తవాళ్ళు మమ్మల్ని చూసి బ్యాగ్ అందించారు. సే బాబు మాని ఇత్తే పర్యంతూ దేకికిరి ఎబైకా జాయిచ్చి బాబు అన్నాడు. పద, వాళ్ళు ఇంతవరకు మన కోసం చూసి ఇప్పుడే వెళ్ళిపోయారట. తువ్వాలతో తుడుచుకుని బాత్రూమ్ కప్పుకొని హోటల్కి బయలుదేరాం. ఇద్దరం హోటల్కి వెళ్ళేసరికి పిల్లలకి భోజనాలు పెట్టించేసి మా కోసం చూస్తున్నారు రామావతారం, శాంతి. మేము వెళ్ళగానే రామావతారం కోపంగా మీనాక్షి వంక చూశాడు. ఏనాడనగా వెళ్ళారు, ఇంతసేపా? నీకు అసలు ఎక్కడికి వెళ్ళినా ఒళ్ళు తెలియదు. ఇంకా రాలేదేమిటని మేము ఇక్కడ కంగారు పడుతున్నాం కేకలేశాడు. ఏమైపోతాను, బావ ఉన్నాడుగా సాయం నిర్లక్ష్యంగా అంది మీనాక్షి లోపలికి వెళుతూ. నేనేమనలేక గిల్టీగా చూశాను. శాంతి నన్ను మీనాక్షిని పట్టి పట్టి చూసింది. మా మొహాల్లో భావాలు వెతకటానికి ప్రయత్నిస్తున్నట్టు. వాళ్ళిద్దరినీ తప్పించుకుని లోపలికి వెళ్ళాను. భోజనాల దగ్గర మాటల మధ్యలో గాని మామూలుగా అవలేకపోయాను. ఆ సాయంత్రం ఊరంతా ఒకసారి తిరిగి వచ్చి బీచ్ ఒడ్డున కూర్చున్నాం. వెన్నెల రాత్రి. సముద్రం చంద్రుణ్ణి చూసి ఎగిరిపడుతుంది. వెన్నెల కెరటాల మీద ధగధగలాడుతూ మెరుస్తుంది. మీనాక్షి, శాంతి ఇద్దరూ పాటలు పాడారు అడగ్గాని. మీనాక్షికి పాట వచ్చని, ఇంత శ్రావ్యంగా ఆమె గొంతు ఉంటుందని ఆనాడే తెలుసుకున్నాను. శాంతి సంగీతం నేర్చుకుంది. ఆమె పాడటంలో వింతలేదు. మీనాక్షి గురించిన నిజాలు నాకేం తెలియవన్నమాట. మీనాక్షి వచ్చిన దగ్గర నుంచి క్షణానికి మీనాక్షి దగ్గర అవుతుంది నాకు. రామావతారం అదృష్టానికి ఆ కొద్ది రోజుల్లోనే ఎన్నోసార్లు అసూయపడ్డాను.
మర్నాడు ఉదయం స్నానం చేసి పూరి జగన్నాథుని చూడటానికి బయలుదేరాం. రామావతారం పట్టుపంచ కట్టి అచ్చ తెలుగు వేషం వేశాడు. మీనాక్షి, శాంతి పట్టుచీరలు కట్టారు. వాళ్ళందరినీ చూసి పంచ కట్టుకోవటం అలవాట్లేని నేను పైజ్మా, లాల్చీ వేసుకున్నాను. అయినా ఆ దేవాలయానికి ప్యాంటుతో వెళితే మళ్ళీ అదెందుకు పనికిరాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న నేను కిందటిసారిలా టెర్లిన్ ప్యాంటు పాడు చేసుకోలేక పైజ్మా కట్టుకున్నాను. నిజంగా పూరీ దేవాలయం చరిత్ర ప్రసిద్ధమైందే అయి ఉండవచ్చు. ఆ దేవుడి మహిమ గురించిన నిజానిజాలు నాకు తెలియవు. కానీ ఒకసారి ఆ దేవాలయానికి వెళ్ళి వస్తే మరి వెళ్ళబుద్ధి పుట్టదు అని నా ఉద్దేశం. సర్వం జగన్నాథం అంటూ కుండల్లో ఉడికించిన అన్నం, పప్పు, పిడతలు, వాటి మీద జామ్మని ముసిరే ఈగలు, అవెంతో భక్తిగా భోగం అనుకుంటూ కొనుక్కుని కళ్ళకత్తుకుని తినే ప్రజలు. గర్భగుడిలో ఆ చీకటి, కాలు కింద పడితే జర్రున జారే ఆ పాకుడు, డబ్బీయడం ఏమాత్రం తక్కువైనా బండబూతులు తిట్టే పండాలు, కాలు దిగగానే చుట్టుముట్టే ఆ పండాలు, అదంతా చూస్తే దేవుడి మీద భక్తి కలగటం అటుంచి ఉన్న భక్తి విశ్వాసాలు కూడా పోయి ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపించటం సహజం. దర్శనాదిని ఉన్నంత పరిశుభ్రంగా ఉత్తరాది దేవాలయాలు ఉండవు. అందులో పూరి, బెనారస్ దేవాలయాలు అపరిశుభ్రతకి ప్రసిద్ధి. ఆ వాతావరణంలో ఓ క్షణం కూడా దేవుడి మీద మనసు నిలవదు. అయినా ప్రజలు వెళ్ళటం మానరు. నాలాంటి వాళ్ళు ఇంత దూరం వచ్చాం, ఓసారి చూసిపోదామని నా రాక మానరు. అదేమిటో పూరి వెళ్ళి జగన్నాథుని దర్శించుకుని రాలేదంటే అదో వెలితిగానే కాక ఏదో తప్పు పని చేసినట్టు ఫీల్ అవుతాం. అంచేత ప్రతిసారి విసుక్కుంటూనే వెళ్ళటం పరిపాటి. కారు ఆగటం తడవు. ఓ 10 మంది పండాలు చుట్టుముట్టారు దేవుని దర్శనం చేయిస్తామని. వద్దు మహాప్రభు అన్న వినిపించుకోక వెంటపడ్డారు. మామూలు దేవాలయానికి మాదిరి పళ్ళు, కొబ్బరికాయలు పట్టుకెళ్ళటానికి లేదు పూరీ దేవాలయానికి. ఈగలు ముసిరే లస్కోరా ఉండలు, పిడతల్లో దొరికే రసగుల్లాలు జగన్నాథుడికి ఇష్టం కాబోలు. పూలు, లస్కరా ఉండలు కొని లోపలికి వెళ్ళాం. దేవాలయానికి వెళ్లే త్రోవలో లోపలికి ఇరువక్కల రకరకాల సైజుల కుండల్లో అన్నాలు, పప్పులు, కూరలు వండి అమ్మకానికి పెడతారు. వాటిని ఆశ్రయించుకుని ఎన్ని వేలు లక్షల ఈగలు బ్రతుకుతున్నాయో లెక్కలేదు. అబ్బా, అదేమిటి, ఆ అన్నాలేమిటి, చిచి, ఈగలు ఎలా వాలుతున్నాయో చూడు. మీనాక్షి అసహించుకుంది అవి చూసి. తప్పు, కళ్ళు పోతాయి అలా అన్నావంటే. అది మహాప్రసాదం, దానికే రోగాలు అంటావు, ఎన్ని ఈగలు వాలినా. నవ్వుతూ అన్నాను. నవ్వుతూ అన్న ఆ మాటల్లో కాస్త నిజం ఉందేమో అనిపిస్తుంది. రోజుకి ఎన్ని వందల మందో ఆ భోజనం కొనుక్కొని తింటూనే ఉంటారు. అందరికీ రోగాలు వస్తున్నాయా? అంతేగాక ఆ భోజనం ఎంతో రుచిగా ఉంటుందని, ఆ రుచి మనం ఎంత బాగా ఇంట్లో వండినా రాదని తిన్న అందరూ అంటారు. మన దేవాలయాల్లో దద్దోజనం, పులిహార రుచి ఇంట్లో చేసిన దానికి చస్తే రాదు. అలాగేనేమో ఇది అని భగవంతుని మహిమ ఏమో. మనము తినాలి ఆ ప్రసాదం. పూరి వచ్చి అది తినకుండా వెళితే తిన్నగా నరకానికి పోతావు. నవ్వుతూ బెదిరించాను. అప్పటి నరకం సంగతి తర్వాత కానీ ముందే నరకంలోంచి నన్ను లాక్కెళ్ళు. మీనాక్షి, నీకు ఇష్టం లేకపోతే మానేయాలి, కామెంట్స్ మాను. రామావతారం కసిరాడు. అతనికి దైవభక్తి, నమ్మకం ఎక్కువట. ఆ తొడత్రొక్కిడిలో దైవ దర్శనం అయిందనిపించుకొని బయటపడ్డాం. మామూలు కంటే ఆ నెలలో పూరీలో విపరీతమైన రష్ ఉంది. కారణం, జగన్నాథుని నవకళేబర్ ఉత్సవం జరుగుతుంది. నవకళేబర్ అంటే 12 సంవత్సరాలకొక్కసారి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి పాత విగ్రహాలని తీసేసి కొత్తవి ప్రతిష్ఠిస్తారు. ఆ పాత విగ్రహాలని దేవాలయం ఆవరణలోని అగ్నిహోత్రానికి అర్పిస్తారు. దాన్ని కైవల్య వైకుంఠం అంటారు. అది చూడటానికి వేల కొద్దీ ప్రజలు వస్తారు. ఆ కొత్త విగ్రహాలని ఏ కర్రతో పడితే ఆ కర్రతో చేయటానికి వీల్లేదు. దేవస్థానం పూజారులు నెల రోజుల ముందుగా ఆ విగ్రహానికి కావలసిన కలప కోసం వెతకటానికి బయలుదేరుతారు. ఆ విగ్రహాలు చేసేందుకు కావలసిన వేప చెట్టుకి నేల నుంచి 3 గజాల ఎత్తు వరకు కొమ్మలు ఉండకూడదు. కొమ్మలన్నీ ఆకాశం వైపే ఉండాలి. చెట్లు మొదట పాము పుట్ట ఉండటం శ్రేష్టం. చెట్టు మీద ఏ పక్షుల గూడు ఉండరాదు. వేప చెట్టు, రావి చెట్టు పక్కపక్కనే ఉండాలి.
మొదలైన ఏవేవో నిబంధనలు ఉంటాయి. అలాంటి చెట్టు కోసం అన్వేషిస్తారు. ఈసారి ఓ వింత జరిగింది. ఓ పూజారికి జగన్నాథుడు కలలో కనిపించి, నా కోసం ఫలానా చోట ఓ చెట్టుంది, దానితో నా విగ్రహాలు చేయండి, ఆ చెట్టు మీద శంఖ చక్ర గదా పద్మ చిహ్నాలు ఉంటాయి అని చెప్పాట. ఆ ప్రకారంగానే ఆ చెట్టును వెతుక్కుంటూ బయలుదేరితే సరిగ్గా కల్లో చెప్పిన ఆ చోటులోని ఆ చెట్టు కనిపించింది. దాని మీద శంఖ చక్ర గదా పద్మాల ఆకార ఆనవాళ్లు చెట్టు మీదే సహజంగా ఉన్నాయి. ఇక ఆ వింత చూడటానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. ఆ చెట్టు నరికి ఉత్సవాలతో ఊరేగింపుతో పూరి తీసుకెళ్లి విగ్రహాలు తయారు చేసి ప్రతిష్ఠించారు. ఇదంతా చెప్తే మీనాక్షి వాళ్ళు ఆశ్చర్యంగా విన్నారు. తోవలో ఆ చెట్టు దొరికిన చోటు చూపించాను వెళ్ళేటప్పుడు. మధ్యాహ్నం అంతా షాపింగ్ చేశారు. మీనాక్షి, శాంతి వరుస వరుస ఫిలిగ్రీ వర్క్కి, కొమ్ము సామాన్లకి ప్రసిద్ధి. మీనాక్షి ఫిలిగ్రీ వస్తువులు చాలా కొంది. డ్రాయింగ్ రూమ్లోనూ ఏవేవో డెకరేషన్ సామాను కొంది. జంతువుల చర్మంతో చేసే బూట్లు, పాము చర్మాలతో చేసిన చెప్పులు ఎన్నెన్నో కొంది. గవ్వలతో చేసిన వస్తువులు, పూలహారాలు, పూసల హారాలు కొంది. బెర్రిగా ఓ 2000 ఖర్చు పెట్టి ఉంటుంది ఆ పూట. మర్నాడు ఉదయమే బయలుదేరి వచ్చేసాం భువనేశ్వర్. కోణార్క్ భువనేశ్వర్కి 40 మైళ్ళ దూరంలో ఉంది. ఒకప్పటి సూర్యభగవాన్ని ఆలయం ప్రస్తుతం శిథిలాలయంగా మిగిలింది. 13వ శతాబ్దం నాటిది. గర్భగుడి ముఖద్వారం సూర్యుడు ఉదయించి తూర్పు దిక్కున ఉంటుంది. సూర్యుని ఉదయకిరణాలు సరిగ్గా ఆ విగ్రహం మీద పడేవట. ప్రస్తుతం సూర్య విగ్రహం లేదు. పడిపోతున్న ఆ గర్భగుడిని రాళ్లు పేర్చి నిలబెట్టారు. అంత ఎత్తుకు ఆ రాళ్లను చేర్చి కట్టిన సూర్యరథం చూడగానే ఎలా తెచ్చారు ఈ రాళ్లని ఇంత ఎత్తుకు అని ఆశ్చర్యం వేస్తుంది. ఆధునిక పరికరాలు లేకుండానే సిమెంటు, ఇసుక వగైరాలు ఏమీ లేకుండా అంత అద్భుతమైన కళాఖండాన్ని అంత ఎత్తున రాళ్లతో మలిచిన ఆనాటి శిల్పులు కౌశలానికి ఆశ్చర్యపడకుండా ఉండలేరు. ఎవరూ సరిగా ఆర్టిస్టిక్ వ్యూతో చూస్తే ఒక్కో పక్క ఓ రోజు తక్కువ పట్టదు. ఆ శిల్పకళా వైభవం చూడాలంటే మనకి తెలియని ఎన్నో అర్థాలతో రాళ్ళని మలిచారు ఆ శిల్పులు. 12 నెలలు 12 చక్రాలుగా 7 అశ్వాలు వారానికి గుర్తుగా, ఒక్కో చక్రంలోని చీలికలు పక్షంగా రకరకాలుగా అర్థాలున్నాయి. ఒక్కో దానికి ఒక్క చక్రంలో అలంకారాలు, ఆభరణాలు, ఆనాటి ఆయుధాలు అన్నీ తీర్చిదిద్దారు. అన్నిటికంటే ప్రజలని ఎక్కువ ఆకర్షించేవి కోణార్క్ దేవాలయం మీద ఉన్న కామసూత్రాలు, శిల్పాలు. కొంటె కోణంగులు ముసిముసి నవ్వులు నవ్వుతారు. స్త్రీలు సిగ్గుపడి తలలు తిప్పుకుంటారు. విదేశీయులైతే ఆశ్చర్యంగా కనిపించే ఆ శిల్పాలను జాగ్రత్తగా ఖరీదైన కెమెరాల్లో ఫోటోలు తీసుకుంటారు. కావలసిన వారికి ఆ ఫోటోలన్నీ పైన దొరుకుతాయి. దుకాణం మీద అక్కడ మన దేశీయుల కంటే విదేశీయులే కనిపిస్తారు. టూరిజం అంటే మనకంటే విదేశీయులకే ఎక్కువ ఇష్టం అనుకుంటా. వాళ్లకున్న అంగబలం, అర్థబలం మనకు లేవు. వెంటబడ్డ గైడ్ని వద్దని బయలుదేరాం అందరం. నెంబర్ల వారీగా ఎక్కుతూ వెళితే సులభం అవుతుంది వెళ్ళటం. ఉప్పు నీతి గాలికి రాళ్ళు కన్నాలు పడి ఆకారాలు పోగొట్టుకుంటున్నాయి. రాయినే కన్నాలు పెట్టగలిగే శక్తివంతమైన గాలి. అబ్బా, ఎంత బాగుంది బావా! మీనాక్షి కింది నుంచే చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయింది. రియల్ది వర్త్ సీయింగ్. రామావతారం కూడా మెచ్చుకున్నాడు. ఇక్కడి నుంచే ఏం చూస్తారు, పదండి ముందు, చుట్టూ తిరిగి తర్వాత పైకి వెళదాం అన్నాను. చుట్టూ తిరిగి చూసి పైకి ఎక్కటం ఆరంభించాం. కాస్త దూరం ఎక్కేసరికి రామావతారం ఆయాసంతో చతికిలబడిపోయాడు. పాపం, స్థూలకాయుడు, దానికి తోడు పొట్ట, అంతేకాక మరీ పిరికివాడు. అన్నిటికీ భయం, చాదస్తం. చకచకా పరుగులు పెడుతున్న పిల్లల్ని పడిపోతారని వెళ్ళవద్దని కేకలు పెట్టసాగాడు. మమ్మల్ని జోళ్లు విప్పేయమని గాబరా పెట్టాడు. జారిపోతారు రాళ్ల మీద అని. పిల్లల బూట్లు విప్పి వాళ్ళు అటు ఇటు పరిగెత్తిపోకుండా చేతులు పట్టుకున్నాడు. ఇక్కడి నుంచే చూద్దాం, కనిపిస్తుందిగా అంటాడు రామావతారం. బాగుంది, మీరు రాకపోతే మానేయండి. ఇంత దూరం వచ్చి ఏం చూడకుండా కూర్చోవటానికే వచ్చాను. రామావతారం మాటలు లక్ష్య పెట్టకుండా
పైకి ఎక్కసాగింది మీనాక్షి. నేను మరేం పర్వాలేదని నచ్చచెప్పినా రామావతారం పైకి రాలేనన్నాడు. మీరు వెళ్ళండి, పిల్లల్ని చూస్తూ కూర్చుంటాను అన్నాడు. పిల్లల్ని నేను చూస్తాను, నేను ఎన్నిసార్లో చూశాను అంది శాంతి. మొత్తం మీద రాలేక రామావతారం, ఇంట్రెస్ట్ లేదంటూ శాంతి ఇద్దరూ కిందే ఉండిపోయారు. సరదా పడుతున్న పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్తానని రామావతారానికి ప్రామిస్ చేసి పిల్లలు, నేను, మీనాక్షి పైదాకా ఎక్కి అన్నీ చూశాం. తిరిగి వస్తూ ఆయాసం తీర్చుకోవటానికి ఓ మూల నీడ ఉన్న రాయి మీద కూర్చున్నాం. పిల్లలు ఎంత చెప్పినా వినకుండా కిందికి పరిగెత్తి వెళ్ళిపోయారు. కింద కూర్చున్న రామావతారం, శాంతి బొమ్మల్లాగా కనిపిస్తున్నారు అంత ఎత్తు నుంచి. అలా చూస్తూ హఠాత్తుగా మీనాక్షి అంది, మీ ఆవిడ చాలా అందగత్తెనే బావా. ఏం అంటాను. అందులో రామావతారం పక్క కూర్చుంటే మరీ అందంగా బొమ్మలా కనిపిస్తుంది. ఏదో ఒకటి అనాలిగా. ఆ అందంగా మలిచిన ప్రాణం లేని పాలరాతి బొమ్మ. నిర్లక్ష్యం ధరించేట్టు సిగరెట్ అంటించుకుంటూ అన్నాను. మీనాక్షిని చూసిన దగ్గర నుంచి నిజంగా శాంతి ఇంట్లో ప్రాణం లేని బొమ్మలాగే కనిపిస్తుంది నాకు. అదేమిటలా అంటున్నావు? కాకపోతే మరేమంటాను? నీవే చూస్తున్నావుగా, కదలిక లేని బొమ్మలాగే ఉంటుంది ఇంట్లో. ఓ చలాకితనం లేకుండా డ్రాయింగ్ రూమ్లో డెకరేషన్ పీస్ లాగా ఇంటికి అలంకారం. విరక్తిగా అన్నాను. మా ఆయన బుద్ధావతారం అనుకుంటే మీ ఆవిడ ఆయన్ని మించిపోయింది స్తబ్దతనికి. అబ్బా, అలా ఎలా ఉండగలదు? ఓ మాట మంతి సరదాలు లేకుండా. నేను ఉండలేను బాబు. నీకు ఈ బుద్ధావతారం, నాకు ఈ కూర్మావతారం దొరికాయి. నవ్వుతూ స్పోర్టివ్గా అందామని ప్రయత్నించిన ఆ మాటలో చిన్న నిస్పృహ ధ్వనించింది. బాగా చెప్పావు. ఆయన అంతే, దేనిలోనూ సరదా లేదు. సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు, క్లబ్ అంటే అక్కర్లేదు, ఫ్రెండ్స్ అసలే లేరు. ఎంతసేపు ఆఫీసు, తర్వాత తినడం, పడుకోవడం. నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఆయనతో లాభం లేదని నా అంతటి నేనే సరదాలు తీర్చుకుంటాను. కొన్నిటిని ఆయన కోసం చంపుకోక తప్పడం లేదు. అదో రకంగా అంది మీనాక్షి. నీది నాది ఒకటే కేసు. ఇలాంటి జతలు ఎందుకు కూరుస్తాడో ఆ దేవుడు. శాంతి అన్ని విధాలా అనుకూలవతి. అందం, చదువు అన్నీ ఉన్నాయి. ఇంట్లో దేనికి లోటు లేదు. మరెందుకు ఆ స్తబ్దత? సరదాగా, చలాకీగా, జల్సాగా బ్రతికే 4 రోజులు ఎందుకు బతకూడదని నేనంటాను. ముందు చూపు ఉండాలంటుంది. ఈరోజు విచ్చలవిడిగా తిరిగి ఖర్చు పెడితే రేపో అంటుంది. భవిష్యత్తు ఆలోచించాలంటుంది. ఏదేదో నాన్ సెన్స్ చెప్తూ ఉంటుంది. కబుర్లు చెప్పమంటే ఫస్ట్. ఎందుకని వాదిస్తాను? తన మూలంగా నా సరదాలెన్నో చంపేసుకున్నాను. అదో రకం విరక్తిగా అన్నాను. బావా, అటు చూడు, ఆ బుద్ధావతారం, మీ కూర్మావతారం ఇద్దరిని ఓ చోట పెడితే ఎలా ఉంటుందంటావు? నిజంగా అలాంటి వాళ్ళు ఇద్దరు మొగుడు పెళ్ళాలైతే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటావు? నవ్వుతూ కొంటెగా అంది మీనాక్షి. ఇంకెలా ఉంటుంది? వాళ్లతో పాటు ఇల్లు నిద్రపోతుంది. నా జోక్కి నేనే నవ్వాను గట్టిగా. మీనాక్షి గట్టిగా నవ్వింది. కరెక్ట్ బావా అంటూ. కింది నుంచి రామావతారం, శాంతి మా వైపు చూస్తున్నారు. మేం నవ్వుతున్నామని తెలిసిన కారణం తెలియదు, వినపడదు. రమ్మని చేయి ఊపాడు రామావతారం. కిందికి దిగి వెళ్ళాం. కొబ్బరి బొండాలు కొంటున్నాడు రామావతారం. చల్లని కొబ్బరి బొండాలలో నీళ్లు తాగాక ప్రాణం కుదుటపడిందనిపించింది. కెమెరా తీసి రకరకాల ఫోటోల్లో ఏనుగుల శిల్పాల దగ్గర, రథచక్రాల దగ్గర అందరినీ నిలబెట్టి ఫోటోలు తీశాను. బయటికి వెళ్ళి ఎదురుగా సర్వే చెట్ల మధ్య ఇసుకలో కూర్చుని తెచ్చుకున్న పలహారాలు తిని కాఫీ తాగాం. అక్కడ రాత్రి ఉండాలనుకున్న వారికి గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ ఉండి చేసేదేమీ లేదని రాత్రికి ఉండే ప్రోగ్రాం పెట్టుకోలేదు. ఇంకా అక్కడ చూడాల్సిన మ్యూజియం ఒకటి చూసేసి 7 గంటలకి ఇల్లు చేరాం. తర్వాత మా ప్రోగ్రాం గోపాల్పూర్ దూరం కాబట్టి ఒక రోజులో వెళ్ళి రావటం కుదరదని 3 రోజులు ప్రోగ్రాం వేశాను. ఒక రోజు వెళ్ళటం, అక్కడ ఒక రోజు ఉండటం, 3వ రోజు బయలుదేరి రావటం. గోపాల్పూర్ సముద్రం తప్ప అక్కడ ఇక చూసేందుకు ఏమీ లేవు. అక్కడికి వెళ్ళేవారు సాధారణంగా సముద్రంలో స్విమ్మింగ్కి వెళ్తారు. గోపాల్పూర్లో బీచి ఒడ్డున ప్రసిద్ధి చెందిన ఓబ్రాయ్ హోటల్ ఉంది. విదేశీ పద్ధతుల్లో ఆధునికంగా కట్టిన హోటల్ అది. ఆ ఖరీదులు సామాన్యులకి అందుబాటులో ఉండని కారణంగా సాధారణంగా అక్కడికి వచ్చేవారు మరి
డబ్బున్న వాళ్ళు విదేశీయులే ఉంటారు. పూరిలాగే హోటల్లో, బీచ్లో అందరూ విదేశీయులే ఉంటారు. ముఖ్యంగా సమ్మర్కి, క్రిస్మస్ సెలవులకి హోటల్ నిండుగా ఉంటుంది. హోటల్ ముందు కుర్చీలు వేసి కూర్చుంటే సముద్రం ఒడ్డున కూర్చున్నట్టే ఉంటుంది. నా ప్రోగ్రామ్ విని శాంతి, ఓబ్రాయ్ హోటల్ చాలా కాస్ట్లీ కాదు అంది. నా ఒళ్ళు మండింది. తీక్షణంగా చూశాను. అయితే అవుతుంది. రోజు ఖర్చు పెడతామా ఏమిటి? ఎప్పుడూ డబ్బు డబ్బు, ఓ సరదా లేదు, పాడు లేదు. అవసరమైన దానికంటే నా గొంతు అంత కర్కశంగా మారటానికి కారణం, ఇన్నాళ్లుగా శాంతి పట్ల నా విరక్తి కారణం. సందు దొరక్కాని కసి తీర్చుకున్నాను. శాంతి ముఖం నల్లబడింది. అందుకనలేదు. అదురుతున్న పెదాలతో మెల్లిగా అంది. పరిస్థితి గుర్తించి రామాతారం శాంతిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి ప్రయత్నించాడు. అవునండి, రోజుకి 4,000 అనవసరంగా ఎందుకు ఖర్చు? అందులో 2 రూములు కావాలి మనకు. చాలా ఎక్కువ. ఇంత చేస్తే అక్కడ సముద్రం తప్ప మరేమీ లేదంటున్నారు. పూరి చూశాంగా అన్నాడు. మరేం పర్వాలేదు, అవనియండి. రోజూ మీరు రారు, రోజూ ఖర్చు పెట్టాం. అన్నీ చూడ్డానికే కాకపోతే మరెందుకు వచ్చారు మీరు? శాంతి వంక కఠినంగా చూస్తూ అన్నాను. శాంతి తల వంచుకొని లోపలికి వెళ్ళిపోయింది. మలినమైన ఆమె ముఖం చూస్తే అంత దురుసుగా మాట్లాడకపోవలసిందేమో అనిపించింది. గోపాల్పూర్ వెళ్ళి రోజు మధ్యాహ్నం ఆ మర్నాడంతా నేను మీనాక్షి ఎక్కువ భాగం సముద్రంలో గడిపాం. సముద్రం ఒడ్డున కుర్చీలు వేసుకుని రామావతారం, శాంతి పుస్తకాలో ట్రాన్సిస్టరో పట్టుకుని కూర్చునేవారు. వాళ్ళ పర్యవేక్షణలో పిల్లలు దగ్గరగా నీళ్లలో ఆడుతుండేవారు. నేను మీనాక్షి మాత్రం స్విమ్మింగ్ నెపంతో దూరంగా ఈదుకుంటూ వెళ్ళిపోయి దూరంగా నిర్జనమైన ఒడ్డున అలా కూర్చుని గంటలు గంటలు గడిపేవారు. ఆ 2 రోజుల్లో మీనాక్షి నాకు మరింత సన్నిహితంగా వచ్చినట్టు అనిపించింది. అలా ఆమెను చూస్తూ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఇన్నాళ్ల నా వైవాహిక జీవితంలో లభ్యమవని తృప్తి, ఆనందం ఇన్నాళ్లకి ఆ 2 రోజుల్లోనే లభ్యమైనట్టు అనిపించింది. మా మాటలకి అర్థం ఉండేది కాదు. మీనాక్షి ఏదో చెప్పేది. నేను పరధ్యానంగా వింటూ ఊకొడుతూ ఆమెను కళ్ళతో తాగేసేవాడిని. అంతే. అంతకంటే చొరవ చేసి సాహసం చేయలేకపోయాను. నా ఊహలెంతసేపు మీనాక్షిని పెళ్లాడి ఉంటే అనే చోట కేంద్రీకృతమయ్యేవి ఎంతసేపు. అలా ఆలోచించటం, అలా పరశ్రీని చూడటం వగైరాలు తప్పని, నా భార్యకి ద్రోహం చేస్తున్నానన్న ఆలోచనలు గాని ఆ క్షణంలో నాకెప్పుడూ రాలేదు. మరి మీనాక్షి మనసులో ఏ భావాలుండేవో నాకు తెలియదు. నా మీదిష్టం ఉన్నట్టు పబ్లిక్గానే ప్రకటించింది. నన్ను పెళ్లాడదామన్న ఊహ ఉన్నట్టు స్ఫురించింది మాటల్లో. సరే, అప్పటి ఊహల్లో ఇప్పటి మాట ఇప్పుడు ఇంకా నన్ను పెళ్లాడనందుకు పశ్చాత్తాపడుతుందా? ఆమె భర్తతో ఆమె సంతృప్తి పడలేకపోతుందా? నాలాగే ఆమె ఆలోచిస్తుందా? మీనాక్షి మాటలు, చేతులు, చూపులు నన్ను కవ్విస్తుండేవి. అది కవ్వింప. మీనాక్షి స్వభావ సిద్ధమైన చేతతో తేల్చుకోలేకపోయేవాడిని. మీనాక్షితో ఉన్నంతసేపు ఇసుకలో నా దగ్గరగా అంటనట్టు తాకుతూ కూర్చునేది. ఏదో చెప్తూ నా కాళ్ళ మీద చేయి వేసేది. ఇంకా సరసం పాలెక్కువైతే నా బుగ్గలు గిల్లేది, ముక్కు పట్టుకు లాగేది, కితకితలు పెట్టేది. నా చేతిలో చేయి దూర్చి అటూ ఇటూ ఊగిస్తూ మాట్లాడేది. వీటన్నిటి దృష్ట్యా మీనాక్షి మనసులో ఏముందో, ఏం కోరుతుందో తెలుసుకోవాలని అనేక విధాలా ప్రయత్నించేవాడిని. ఇది కేవలం మీనాక్షి అలవాటేమో. మగవాళ్ళతో ఇంత చనువుగా ఇలా మాట్లాడడం వగైరాలు పాశ్చాత్య దేశ అలవాట్లు అవ్వటం వల్ల అలా చేస్తుందేమో అనిపించింది. మీనాక్షి మనసులో ఇంకో ఆలోచన లేకపోతే నేనేదన్నా కాస్త చొరవ చేస్తే ఫీల్ అవుతుందేమో. ఎంతైనా వివాహిత స్త్రీ. భారత స్త్రీ సంస్కృతి ఎంతైనా కొంత కాకపోతే కొంతైనా మీనాక్షిలోనూ మిగిలి ఉండాలి. 2 పిల్లల తల్లి, 10 ఏళ్ల వైవాహిక జీవితం గడిపిన ఆడది మరి పరాయి మగాడి పొందు కోరుతుందా? మీనాక్షిలో ఉన్నంతసేపు ఈ ప్రశ్నలు పుట్టేవి. వీటికి జవాబు చెప్పుకోవటంతోనే ఆ కాస్త టైం హరించుకుపోయేది. అసలు చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్య కారణం పిరికితనం.
మీనాక్షికి ఆ ఉద్దేశం లేకపోతే ఏమిటంటుందోనన్న ఆలోచన ఓ పక్క. ఇంకోవైపు రామావతారానికి శాంతికి తెలిస్తే మా బతుకులు ఏమవుతాయన్న పిరికితనం. భయమే ఉరకలు వేసి నా మనసును వెనక్కి లాగేది. మొత్తం మీద ఏ కారణం గాక మీనాక్షి హద్దులు మీరకుండా కాలక్షేపం చేశాం. తర్వాత హీరాకుడ్ డ్యాం చుట్టానికి వెళ్ళినప్పుడు కానీ, రూర్కెలా వెళ్ళినప్పుడు కానీ మీనాక్షి తను ఏకాంతంగా గడిపే సమయం లభ్యం అవలేదు. హీరాకుడ్ డ్యాం చూడ్డానికి వెళ్ళి జవహర్ మీనార్ దగ్గర అశోక్ నివాస్ గెస్ట్ హౌస్లో బస చేశాం. గెస్ట్ హౌస్ చాలా అందంగా ఎత్తైన కొండ మీద కట్టారు. నెహ్రూ గారి డ్యాం పూర్తయ్యాక ఇనాగ్రేట్ చేయడానికి ఆయన వచ్చేటప్పటికి ఆ విడిది తయారు చేశారు, చాలా ఖర్చు పెట్టి. కొండ మీద అక్కడి నుంచి చూస్తే డ్యాం, బుర్గా, హీరాకుడ్ కనిపిస్తాయి. డ్యాంకి ఒక పక్క ఉండేవారు హీరాకుడ్ అని, ఇంకో చివర ఉండేవారు బుర్గా అని అంటారు. డ్యాం కట్టేటప్పుడు ఆ కాలనీ అంతా చాలా బాగుండేది. తమిళులు, పంజాబీలు, తెలుగువారు కాస్మోపాలిటిక్గా ఉండేది. డ్యాం పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వం కిందికి వచ్చాక ఇప్పుడు పూర్తిగా ఒరియా వారు మాత్రం ఉంటున్నారు. బిల్డింగ్లు చాలా ఖాళీగా ఉన్నాయని బుర్గా ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజీ కట్టారు. హీరాకుడ్లో అల్యూమినియం ఫ్యాక్టరీ, కేబుల్స్ ఫ్యాక్టరీ మొదలైనవి పెట్టారు. డ్యాం చూడ్డానికని పర్మిషన్ తీసుకొని కార్లో డ్యాం అంతా చూపించాను. హీరాకుడ్ ప్రపంచంలో చాలా పొడవైన డ్యాం. డ్యాం పైన రైలింగ్ పట్టుకొని కింద సిల్వెక్స్ చూస్తుంటే ఎత్తు నుంచి కిందికి దుమికి ఆ నీటి వేగానికి కళ్ళు తిరుగుతాయి. రాత్రి అయితే డ్యాం పడుకున్న లైట్లు బారుగా అందంగా కనిపిస్తాయి. కిందికి వెళ్ళి పవర్ హౌస్ అంతా కూడా చూపించాను. అలా పైనుంచి వృధ చేస్తూ దుమికి ఆ నీటి వేగాన్ని మరి కాస్త దూరంలో అంత వేగం ఏమైపోతుందో ఏం తెలియనట్టు నెమ్మదిగా నిర్మలంగా కాలవ ద్వారా వెళ్ళిపోతున్న ఆ మహానదిని చూస్తుంటే శాంతి పోలికలు కనిపించాయి ఆ దృశ్యంలో. ఉరకల పరుగులతో వృధతో దుమికే జలపాతం మీనాక్షి. నిండుగా నిర్మలంగా పారినది శాంతి. రెంటిలో ఉండేది నీరే, కానీ స్వరూపాలకి ఎంత భేదం. మీనాక్షి స్త్రీ, శాంతి స్త్రీ, కానీ ఇద్దరికీ ఇంత తేడా నాకెందుకో ఎగురుతూ దుమికే జలపాతమే నచ్చింది. అవును, అలా కాలువ వెంట నెమ్మదిగా పారే నీటిలో ఏం ప్రత్యేకత ఉందని ఎవరన్నా అటు చూస్తారు? డ్యాం చుట్టానికి వచ్చే ఎవరినన్నా ఆకర్షించేది ఆ ఎత్తు నుంచి ప్రచండ వేగంతో ఉరకలు వేసే నీరే, కానీ కాలువ కాదు. బుర్గలో ఉన్న ఒక్కరోజు డ్యాం చుట్టానికి, తెలిసిన మిత్రులని చూడటానికి, సాయంత్రం చిప్లిమా అనే చోట కట్టిన పవర్ హౌస్ చూడటంతోనే సరిపోయింది. మీనాక్షికి నాకు ఏకాంతంగా గడిపే అవకాశమే లేదు అక్కడ. తర్వాత రూర్కెలాలో అసలు వీలు కుదరలేదు. రూర్కెలాలో స్టీల్ ప్లాంట్ చూడాలన్న కోరిక కంటే కూడా మా పిన్ని కూతుర్ని, మీనాక్షికి అత్త కూతురన్న మాట, చూడాలన్న కోరిక ఎక్కువైంది. చాలా రోజులకు కలుసుకున్న మా అందరినీ చూసి విశాల సంబరపడిపోయింది. స్టీల్ ప్లాంట్లో దాని మొగుడు ఇంజనీరు, మంచి జీతం, క్వార్టర్స్, 2 పిల్లలు, అన్నీ బాగానే ఉన్నాయి. పాపం అతను ఓ 2 రోజులు సెలవు పెట్టి అన్నీ తిప్పి తీసుకొచ్చాడు. మమ్మల్ని మా కోసం మహా ఆర్భాటంగా ఏర్పాట్లు చేసింది విశాల. అక్కడున్న 2 రోజులు తినటం, తిరగటం, రాత్రి 1 గంట వరకు కబుర్లు చెప్పుకోవటంతో సమయం చాలక అనుకున్న దానికంటే మరో రోజు ఉండిపోయాం. రూర్కెలా ఒరిస్సాలో పెద్దదైన ఊళ్ళలో ఒకటేమిటి ముఖ్యమైందని చెప్పాలి. ఎంచేతంటే అవడానికి కటక్, సంబల్పూర్, బరంపూర్ రైళ్లు పెద్దవైన, నీట్గా, అందంగా, చక్కని రోడ్లు అవి ఉన్న ఒరిస్సాలో ఊళ్ళు 2 ఉన్నాయి. ఒకటి రూర్కెలా, 2 భువనేశ్వర్. రోడ్డు, బంగ్లాలు తప్ప లైఫే లేదు. రూర్కెలా అలా కాదు, కాస్మోపాలిట్ ప్లేస్ కాబట్టి చాలా సందడిగా ఉంటుంది. మంచి సినిమాలు, ప్రత్యేకం, ఆంధ్ర అసోసియేషన్ వగైరాలున్నాయి. కాలక్షేపానికి లోటుండదు. ఎన్నాళ్ళ నుంచో నేను శాంతి వెళదామనుకుంటూనే అశ్రద్ధ చేశాం. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరింది. మీనాక్షి ధర్మమా అని. రూర్కెలా నుంచి వచ్చాక ఇంచుమించు అందరం డీలా పడిపోయాం. 15 రోజులై తిరిగిన వాళ్ళని తిరుగుతూనే ఉన్నాం, టూరిస్టుల్లాగా. వేళ్లకి తిండి నిద్ర లేక తిరగటంతో అందరం మొహాలు వేళ్లాడేశాం. ఇంక నేనెక్కడికి రాను బాబోయ్ అనేశాడు రామావతారం. అన్నట్టు బావా, ఖండగిరి, ఉదయగిరి చూపించలేదు అంది మీనాక్షి. నీ ఓపిక్కి మెచ్చుకోవాలి. ఇంకా తిరగలమనే ఉద్దేశం
రామావతారం అన్నాడు. అవే కాదండోయ్, మర్చిపోయాను. మీకు ఓపిక ఉంటే ఇంకా మాచ్కండ్, చిత్రఘాట్, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కోర్స్ చాలా దూరం, కోరాపుట్ కోరాపుట్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. వద్దు బాబు, చాలు, ఇంకెక్కడికి రాలేను. మీకు నమస్కారం. నమస్కారం పెట్టేశాడు. పోనీ అవి వద్దు, దూరం అంటున్నావు. నయాగారాని ఎలాగూ చూశాం. పక్కనున్న ఖండగిరి, ఉదయగిరి చూపించే చాలు అంది మీనాక్షి. ఓ, దాందేముంది, కాస్త రెస్ట్ తీసుకున్నాక ఓ పూట వెళ్ళొచ్చు. ఓ రోజు రెస్ట్ తీసుకున్నాక ఆ ఊర్లో కూడా చూడాల్సిన లింగరాజ్ ఆలయం, మ్యూజియం వగైరాలు చూపించాను. లింగరాజ్ ఆలయం పూరి దేవాలయం కంటే చాలా పురాతనమైంది. ఇండియాలో దేవాలయాలన్నిటికంటే ఎత్తైన శిఖరం గలదిట. దేవాలయంలో ఈశ్వరుడి లింగం భూమిలో నుండి కాస్త మాత్రం పైకి కనిపిస్తూ ఉంటుంది. చరిత్ర ప్రసిద్ధమైన ఆలయమే. ఇంకా అక్కడున్న రాజా రాణి టెంపుల్ కూడా తీసుకెళ్లాను. ఒరిస్సాలో దేవాలయాలన్నిటి స్ట్రక్చర్ ఒకలాగే ఉండి వైవిధ్యం కనబడదు. మరో పూట మ్యూజియం చూపించాను. భువనేశ్వర్లో కంటికి ఆహ్లాదంగా ప్రతి బిల్డింగ్ మీద ఆ రంగురంగుల బోగన్ బిల్లాలు విరగబూసిన పూలతో అందంగా కనిపిస్తాయి. మ్యూజియంలో ఆ పూల మొక్కల మధ్య కలర్ ఫోటోలు తీస్తే అద్భుతంగా వస్తాయి. మ్యూజియంలో ముఖ్యంగా చూడవలసినవి ఒరిస్సా ఆర్ట్స్ క్రాఫ్ట్స్. హాల్లో ప్రవేశించగానే ఎదురుగా కోయవాళ్ల చేతులు నడుం చుట్టూ కలిపి చేసే డాన్స్ కనిపిస్తుంది. ఆ దృశ్యం గాజు గ్లాసులో కనుక బంధించకపోతే నిజంగానే అక్కడ కోయవాళ్ళు డాన్స్ చేస్తున్నారనిపిస్తుంది. మట్టితో మలిచిన లైఫ్ సైజ్ బొమ్మలకి విగ్గులు, బట్టలు, ఆభరణాలు అన్నీ పెట్టి తయారు చేసిన ఆ ప్రతిమలకి ప్రతి వంపు సొంపు, చిన్న చిన్న డీటెయిల్స్తో సహా మనుషులే అక్కడ నిలబడ్డారా అన్న భ్రమని కలిగిస్తాయి. ఒరిస్సా మట్టితో చేసే బొమ్మలకి ప్రసిద్ధి. నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా కటక్లో దేవీ విగ్రహాలు అద్భుతంగా మలుస్తారు. చూసి తీరాలి. ఓసారి దుర్గ పాదాల దగ్గర కూర్చున్న బొమ్మని ముట్టుకు చూస్తేనే కానీ ఎవరూ నమ్మలేనంత సహజంగా ఒంటి ముడతలతో, నరాలతో ముసలి మనిషిని కూర్చుండబెట్టినంత సహజంగా కేవలం మట్టితో మలిచిన ఆ శిల్పులని అభినందించకుండా ఉండలేరు ఎవరు. మరో పూట మా IAS మిత్రులందరి ఇళ్ళకి తీసుకెళ్లాను. ఒక ఆదివారం ఇంగ్లీషు సినిమా మార్నింగ్ షోకి వెళ్ళాం. రామావతారం విదేశాల్లో తీసిన ఫోటోలన్నీ సైడ్ ప్రొజెక్టర్తో చూపించాడు. 20 రోజులు 20 నిమిషాలలాగా తెలియకుండానే గడిచిపోయాయి. ఆ రాత్రి మీనాక్షి వాళ్ళు వెళ్లే రోజు. టికెట్ హౌరా మెయిల్కి ముందే బుక్ చేయించారు. మీనాక్షి వెళ్ళిపోతుందంటే ఉదయం నుంచి ఏదో గుబులుగా ఉంది. మీనాక్షి వెళ్ళిపోతుంది. తర్వాత ఏముంది? మళ్ళీ నా ఆఫీస్. రాతి బొమ్మల చైతన్యం లేని శాంతి. నాకెందుకో దిగులనిపించింది. మీనాక్షి వచ్చింది, వెళ్ళిపోతుంది. ఏదో అసంతృప్తి, ఏదో వెలితి. మీనాక్షి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎన్నాళ్లకు? బహుశా అసలు కలుసుకోలేకపోవచ్చు. ఈ 20 రోజులు గుర్తుగా, మీనాక్షి రాకకి గుర్తుగా నాకేం మిగులుతుంది? ఎంత ఫూల్ని! అంత అద్భుతమైన అవకాశాలు చేతులారా విడిచేశాను. చెంతకి వచ్చిన ఆనందాన్ని, అందాన్ని అనుభవించటం చేతకాని చవటని. ఉత్త స్టూపిడ్లా బిహేవ్ చేశాను. మీనాక్షి ఏమనుకుందో? నా అప్రయోజకత్వానికి నవ్వుకుందేమో. అంతలా చేరువకు వచ్చిన ఆడదాన్ని సంతృప్తిపరచలేని చవటని. ఆ ఉదయం అంతా ఏదో అందిన దాన్ని జార విడిచానన్న భావం నన్ను దిగాలుపరిచింది. ఏదో జరగవలసింది జరగనీయలేదు నేను అన్న అసంతృప్తి నన్ను కృంగదీసింది. వెళ్లే లోపల మీనాక్షిని ఏకాంతంగా ఒక్కసారి కలుసుకు తీరాలి. కానీ ఎలా, ఎక్కడ, ఎలా వీలవుతుంది? నా ఆలోచన మీనాక్షికే వచ్చిందో లేక మామూలుగానే అందో కానీ ఆ మధ్యాహ్నం 2 గంటలప్పుడు బావా, ఆఖరికి ఖండగిరి, ఉదయగిరి చూపించనే లేదు. నేను మర్చిపోయాను అంది. నా మనసు ఉరికింది ఒక్కసారిగా. అవునవును, మర్చిపోయాను. మధ్యాహ్నం వెళదాం 3 గంటలకి. ఎంతసేపు? పక్కనేగా. నేరాలేనండి, ఎక్కలేను. కాలింకా నొప్పిగానే ఉంది. మీరంతా వెళ్ళండి అన్నాడు రామావతారం. క్రితం రోజు మ్యూజియం మీద నుంచి దిగి వస్తుంటే అతని కాలు మడతపడి పాదం వాచింది. ఐడెక్స్ రాసుకొని కాపడం పెట్టినా ఇంకా తగ్గలేదు. నా మనసులో ఆలోచన గ్రహించినట్టే రామావతారం అలా అనడం నిజంగా సంతోషం అనిపించింది. ప్రశ్నార్థకంగా శాంతి వంక చూశాను.
శాంతి రానంటే బాగుండు అన్న ఆలోచన నా మొహం మీద ఒక క్షణం చూసి నేను రాను. ఎన్నిసార్లో వెళ్ళాను. పెద్ద చూడటానికి ఏముంది, మీరు పిల్లలు వెళ్ళండి అంది శాంతి ఎటో చూస్తూ మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు. 3 గంటలకి మీనాక్షి తయారైంది. వెళ్ళిపోతాను. మా ఊరు వెళితే నాకు మళ్ళీ బద్ధకం అంటూ ఉదయం చక్కగా 1 గంట అభ్యంగన స్నానం ఆడింది. జుట్టు ఆరలేదని వదులుగా వాలుజడ వేసుకుంది. ఉదయమే శాంతి బొట్టు పెట్టి నీ కొన్న సంబల్పూరు చీర ఇచ్చింది మీనాక్షికి. వరిసాకి వచ్చినందుకు గుర్తుగా ఇంకా ఎన్ని రకాల చీరలు ఉన్నా కావాలని సంబల్పూర్ చీర కొన్నాం. శాంతి నేను మీనాక్షి రాకముందే. సంపెంగి రంగు చీరకి ఎర్రటి బోర్డర్. చీర చాలా బాగుంది. మీనాక్షి కట్టుకుంటే చీరకి అందం వచ్చిందో, చీర నుంచి మీనాక్షికి అందం వచ్చిందో చెప్పలేను కానీ ఆ చీరతో ఎర్ర జాకెట్తో తలలో గార్డెన్లో విరిసిన చామంతులు కనకాంబరాలు మరువం కలిపి కట్టిన మాల, కళ్ళకి కాటుకతో ఆ రోజు సింపుల్గా అద్భుతంగా కనిపించింది మీనాక్షి. రోజు వేసుకున్న ముడులు, లిప్స్టిక్, స్లీవ్లెస్లు మానేస్తేనే ఇవాళ న్యాచురల్గా చాలా అందంగా పాత మీనాక్షి గుర్తు వచ్చేట్టుంది. శ్రద్ధగా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న పిల్లల్ని ఎంత పిలిచినా రామన్నారు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, యు గో మమ్మీ అంటూ మీనాక్షి పిల్లలు రామని అల్లరి పెట్టారు. క్రికెట్ ఆడుకోవాలని. సరే మీరిద్దరూ వెళ్ళి వచ్చేయండి త్వరగా. మీనా ఇంకా ప్యాకింగ్ అది ఉంది, అక్కడుండిపోక త్వరగా రండి అంటూ హెచ్చరించి మమ్మల్ని వెళ్ళమన్నాడు రామావతారం. మీనాక్షితో ఒంటరిగా ఉండే చివరి అవకాశం లభ్యమైనందుకు పొంగిపోయాను. ఈసారి ఈ అవకాశాన్ని ఇదివరకు ఫూల్లా జారవిడవద్దని మనసు గట్టిగా హెచ్చరించింది. 4 మైళ్ళలో ఉన్న ఖండగిరి, ఉదయగిరి గుహలు 10 నిమిషాల్లో చేరాం. పేర్లు చూస్తే గుహలని పెద్ద గొప్పగా అనటం కానీ నిజానికి అక్కడ కొండల్లో తొలిచిన చిన్న చిన్న గుహలు లాంటివి కొన్ని ఉంటాయి. ఇటుపక్క కొండవి ఖండగిరి, అటుపక్క కొండవి ఉదయగిరి అంటారు. చిన్న చిన్న రాతి విగ్రహాలు చెక్కిన గుహలు చూసి ఏదో ఊహించుకుని వచ్చిన వారందరూ అవి చూడగాని అనవసరంగా ఇన్ని మెట్లెక్కి వచ్చాం, ఏం లేదు, చూడటానికి అనుకోకుండా ఉండలేరు. ఖండగిరిలో ఓ చిన్న దేవాలయం ఉంది. దానిలో దేవుడి పేరు గోమటేశ్వరుడు ఏదో గుర్తులేదని నల్లరాయితో చేసిన 2-3 నిలువుల విగ్రహం ఉంటుంది. పిల్లలు లేనివారు ఆ నగ్నమూర్తిని దర్శించుకుని పక్క ఖాళీ ప్రదేశంలో ఎంతమంది పిల్లలు కావాలో అన్న చిన్న చిన్న రాళ్లగుట్టల మీద పెట్టుకుంటారు. అలా అక్కడ పోగైన రాళ్ళని చూస్తే ప్రపంచ జనాభా ఇంతలా పెరిగిపోతుంది. ఇంతమంది పిల్లలు లేని వారున్నారా అనిపిస్తుంది. ఇంతేనా బావా, ఖండగిరి ఉదయగిరి అంటే ఏమిటో అనుకున్నాను అంది మీనాక్షి అంతా చూడ్డం అయ్యాక. చెప్పాగా పెద్దగా చూడటానికి ఏమీ లేదని, పద అలా వెళ్ళి కాసేపు కూర్చుని వెళదాం అన్నాను. దూరంగా ఎవరూ లేని చోట చెట్ల నీడన ఒక రాయి మీద కొండరాయిని అనుకుని ఇద్దరం పక్కపక్కన కూర్చున్నాం. కొంతసేపు ఇద్దరం మాటలు కరువైనట్టు అలా కూర్చున్నాం. మీనాక్షి అదోలా ధ్వనించింది నా గొంతు. మీనాక్షితో ఏదో చెప్పాలని ఆరాటంగా ఉంది. మీనాక్షితో గడిపిన ఈ రోజులు ఎంత ఆనందాన్ని ఇచ్చాయో, తను వెళ్ళిపోతుంటే ఎంత బాధగా ఉందో, ఏదేదో చెప్పాలని ఏదో చెయ్యాలని ఆరాటంతో నా మాట తడబడింది. మీనాక్షి నా వైపు తిరిగి నా మొహం చూసింది. బావా, ఈ 20 రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి కదా. ఇంత ఆనందం నేనెప్పుడు గడపలేదు బావా. వెళ్ళిపోవాలంటే ఏదో బాధగా ఉంది. ఏదో కలలా అయిపోయాయి రోజులు. మళ్ళీ ఏముంది ఆ గందరగోళం సిటీ. రోజంతా ఆఫీసులోనే ఉండి ఆయన ఉన్న కాసేపైనా ఏ సరదా లేకుండా నిర్లిప్తంగా ఉండే ఆయన కాలక్షేపంలోకి దొరలే నేను మళ్ళీ మామూలే. బావా, నిజం చెప్తున్నాను, ఐ హేట్ దట్ లైఫ్ బేలగా అంది మీనాక్షి. నేను చెప్దామనుకున్న మాటల్ని మీనాక్షి అనేసింది. అవును మీనాక్షి, పొద్దుట్నుంచి నీవు వెళ్ళిపోతానంటే ఏదోలా ఉంది. నీవన్నట్టు మళ్ళీ ఆఫీసు, ఇల్లు, రొటీన్ లైఫ్. ఈ 20 రోజులు ఎంజాయ్ చేసినంతగా ఎప్పుడూ నేను ఎంజాయ్ చేయలేదు నా లైఫ్లో. ఆఖరికి శాంతితో హనీమూన్కి వెళ్ళినప్పుడు కూడా అంతకంటే ఇంకా ఎలా చెప్పాలో అర్థం కాలేదు నాకు. అలా ఇద్దరం మూగగా ఆలోచిస్తూ కూర్చున్నాం. ఇద్దరి హృదయాలు బరువుగా ఉన్నాయి. మీనాక్షి కాసేపు అలా ఉండి ఎందుకో నిట్టూర్పు విడిచింది. వెళ్ళిపోదామా బావా ఇంకా అంది. అప్పుడేనా, ఉండు ఉండు కలవరంగా అన్నాను.
ఎన్నో చెప్దామని తీసుకొచ్చాను. మీనాక్షితో ఏకాంతం కోసం కలవరించాను. ఆ ఏకాంతం దొరికినా ఏం చెప్పలేకపోతున్నాను. ఉండు మీనా, ఎలాగో వెళ్ళిపోతావు. ఇంకా కొన్ని గంటలేగా మనం కలిసి ఉండటం. తర్వాత మళ్ళీ ఎన్నాళ్లకో. అసలు కలుసుకోగలమో లేదు. మీనాక్షి చెయ్యి చేతిలోకి తీసుకొని వణుకుతున్న గొంతుతో అన్నాను. మీనాక్షి ఆశ్చర్యంగా నా మొహంలోకి చూస్తూ అస్పష్టంగా బావా అంది. మీనా అని పిలవటం నా జీవితంలో అదే మొదటిసారి. అంతేకాక నా అంతటి నేను మీనాక్షి చెయ్యి పట్టుకోవటం అదే మొదటిసారి. అందుకే మీనాక్షి ఆశ్చర్యపోయింది. మీనా, ఆవేశంగా మీనాక్షి చెయ్యి నొక్కాను. ఏమిటి బావా, కొత్తగా ఉన్నాయే నీ మాటలు చేతలు ఈవేళ? చిన్నగా నవ్వుతూ అంది మీనాక్షి నా చెయ్యి ఎడంచేత్తో నిమురుతూ. అవును మీనా, ఇన్నాళ్ళు ఫూల్లాగా ప్రవర్తించాను కదూ. మీనాక్షికి నేనన్నది అర్థం కానట్టు ప్రశ్నార్థకంగా చూసింది. అవును మీనా, ఆఖరిసారిగా లభ్యమైన ఈ అవకాశాన్ని జార విడుచుకోమంటావా? నా వళ్ళు అప్పటికే వశం తప్పింది. నా కళ్ళు మత్తెక్కటం ఆరంభించాయి. మీనాక్షి నా వైపే చూస్తుంది. ఆమె కళ్ళు నా కళ్ళల్లో దేనికోసమో వెతుకుతున్నాయి. మీనా, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ మీనా, గుండెలు అదురుతుండగా వణుకుతున్న గొంతుతో అని. మీనాక్షి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ ముద్దు పెట్టుకోబోయాను. మీనాక్షి వెలవెలబోతూ చూసింది. వివసురలైనట్టు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. చిన్న నిట్టూర్పు విడిచి ముద్దు పెట్టుకునే సమయానికి మొహం తిప్పేసింది. సున్నితంగా నా మొహం పక్కకు తిప్పేసింది. వద్దు బావా, వద్దు. ఎందుకు ఈ క్షణిక సుఖానికి ప్రలోభానికి లొంగిపోయి తర్వాత అంతా ఏదో తప్పు చేసినట్టు మనం గిల్టీగా ఫీల్ అవ్వాలి? నీకు శాంతి, నాకు భర్త, ఇవి రెండు నిజాలు. మన ఇద్దరిది అన్నది అబద్ధం. ఈరోజు కల, రేపు నిజం. మన జీవితాంతం గడపవలసింది వాళ్లతో. ఆ మాత్రం దానికి ఈ ఒక్క క్షణంతో మనకు ఒరిగేదేమీ ఉండదు, గిల్టీ కాన్షియస్ తప్ప. మీనాక్షి కళ్ళల్లో దైన్యం జ్యోతికమవుతున్న మాట స్థిరంగా ఉంది. నేను వెర్రివాడిలా మీనా అంటూ చూశాను. మీనాక్షి మాటలు విన్నాక అప్రయత్నంగా కలలోంచి మెళకువ వచ్చినట్టయింది. నిజం చెళ్ళుమని చెంప మీద కొట్టినట్టయింది. ఆవేశం ఒక్కసారిగా దిగజారిపోయింది. మీనాక్షి పరాయిది, నేను మీనాక్షికి పరాయివాణ్ణి. ఇంకా కొన్ని గంటల్లో వెళ్ళిపోయే మీనాక్షి నుంచి నేనేం ఆశించి? ఆ ఆనందం క్షణికం. తరువాత అది పాపభీతిగా మారి ఆ నీడ రోజురోజుకి పెరిగి భూతంలా నన్ను జీవితాంతం వెంటాడుతుంది. అది నిజం, ఇది కళ. ఈ నిజం ఇలా చేదుగా మింగుడు పడినట్టు అనిపించింది. అప్రయత్నంగా మీనాక్షిని వదిలేశాను. చటుక్కుని లేచి నిలుచున్నాను. పద వెళదాం మీనాక్షి. ఇంకా ప్యాకింగ్ అది చేసుకోవాలా ఉంది నీవు. క్షణం క్రితం సంఘటన లేనట్టు సాధ్యమైనంత మామూలుగా అన్నాను. కారులో ఉన్నంతసేపు ఒకటే ఆలోచన. మీనాక్షి రాకుండా ఉంటే ఎంత బాగుండేది. ఏదో ఎద్దుబండైనా ఒడిదుడుకులు లేకుండా ప్రయాణిస్తున్న నేను గుర్రబండి చూడగానే ప్రలోభపడి ఆ బండిలో ప్రయాణించాలని, కనీసం ఆ వేగంతో సరిగ్గా నా బండి పరిగెత్తించాలని ఆశించాను. ఫలితం నాకు హైరాణ. నా ఎద్దుకు నష్టం కలిగింది, కానీ అందుకోలేకపోయాను. అసలు గుర్రబండి చూశాక కదా ఆ గుర్రంలా నా ఎద్దుని పరిగెత్తించాలని వ్యామోహం. చూడకపోయి ఉంటే నేను వెనుకబడి ఉన్నానన్న అసంతృప్తి ఉండేది కాదు. నిజమే, మీనాక్షి రాకుండా ఉంటే ఈ దౌర్బల్యం, ఈ అశాంతి, ఈ అసంతృప్తి ఏమీ ఉండేవి కావు. మీనాక్షి మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తుంది. ఇంటి గేటు దగ్గర కారు ఆపేశాను. పెట్రోల్ ఎంటీ చూపిస్తుందని గేటు దగ్గరకు వచ్చిన డ్రైవర్ని కారు తీసుకెళ్లి పెట్రోల్ పోయించి రమ్మని పంపాను. వరండా మెట్లెక్కి డ్రాయింగ్ రూమ్ దగ్గరకు వచ్చేసరికి లోపల నుంచి శాంతి, రామావతారం చర్చించుకుంటున్న ఏవో మాటలు వినపడి ఇద్దరం అప్రయత్నంగాని అడుగు వెనక్కి వేసి ఆగిపోయాం. నిజమండి, ఆయనకి నేను తగిన దాన్ని కాను అనిపిస్తుంది. నేనేం చెయ్యను? ఆయన అభిరుచులు వేరు. ఆయనకి కావలసినట్లుండటం నా చేత కాదు. నాకేమిటో ఆ క్లబ్బులు, పార్టీలు, ఆ వేషాలు అవి నచ్చవు. అవన్నీ ఆయనకు కావాలి. నేను అలా ఉండనని ఆయన కోపం, అసంతృప్తి. అలా అని మీరెందుకు అనుకుంటున్నారు? రామావతారం అడిగాడు. ఎలా, ఎందుకంటే నేను జవాబు చెప్పలేను. కానీ ఈ 20 రోజుల నుంచి మీనాక్షి గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడూ లేనంత ఉల్లాసంగా ఉంటున్నారు.
ఆవిడ అన్నిట్లోనూ ఫార్వర్డ్గా ఉంటారు. ఆయనకి అలా ఉండేవారు నచ్చుతారు. అందుకే అంత సంతోషంగా ఉన్నారు. ఆయనకు అలాంటి భార్య కావాలి. నేను నేను నన్ను పెళ్లాడి ఆయన సుఖపట్టం లేదని బాధపడుతున్నారేమో అనిపిస్తుంది, వ్యధగా అంది శాంతి గొంతు. ఆ టాపిక్ అసలు ఎందుకు వచ్చిందో, సంభాషణ ఎలా ఆరంభమైంది? బహుశా మీనాక్షి గురించి, నా గురించి ఏదన్నా మాట్లాడుకుంటుంటే ఈ 20 రోజులుగా నన్ను మీనాక్షిని చూస్తున్న శాంతి మనసు నొచ్చుకుని ఉంటుంది. ఎక్కువ మాట్లాడని శాంతి అపరిచిత వ్యక్తితో ఇన్ని మాటలు మాట్లాడుతుందంటే నిజంగానే ఆమె మనసు కష్టపడి ఉంటుంది. గిల్టీగా ఫీల్ అయ్యాను. అలా మీరు బాధపడటంలో అర్థం లేదంటాను. ఒకవేళ నిజంగా మీ వారు అలా ఫీల్ అయితే అది తాత్కాలిక వ్యామోహం. అది ఆయనకిప్పుడు కాకపోయినా కొన్నాళ్లకైనా అర్థమవుతుంది. నేను మొదట్లో మీనాక్షికి తగినవాడిని కాను అనిపించేది. కానీ తర్వాత ఆలోచిస్తే నాలాంటి వాడే మీనాక్షికి ఉండాలని దృఢపరుచుకున్నాను. మా మీనాక్షికి ఇంటి సంగతి పట్టదు. ఎంతసేపు తిరుగుడు కావాలి. ఫ్రెండ్స్, పార్టీలు, పిక్నిక్లు, డ్రింక్స్. సోఫిస్టికేటెడ్ లైఫ్ మీద ఆమెకి మోజు. నేను ఆవిడికి పూర్తి వ్యతిరేకం. అందుకే నన్ను ఉత్త బుద్ధావతారం అని తిడుతుంది. ఆవిడ రమ్మన్న చోటికి రానని కోపగించుకుంటుంది. కానీ మీరు ఆలోచించండి, ఆవిడ ఇంటి సంగతి పట్టించుకోదు. పిల్లలు తిన్నారో మానారో, చదువుకున్నారో లేదో ఒక్కసారైనా పట్టించుకోదు. డబ్బు సంగతి అంతకంటే పట్టించుకోదు. ఇవాళ ఇలా ఖర్చు పెట్టేస్తే రేపటి మాట ఏమిటన్నా ఆలోచన లేదు. ఎంతసేపు రోజుకో చీర, సినిమాలు, సరదాలు తప్ప మరో ధ్యాస లేదు. ఎంత టైం లేకపోయినా అరడజను సినిమాలకు వెళదామన్న మీనాక్షిని నేను కంట్రోల్ చేయలేక ఆవిడ్ని వదిలేసినా నేను ఒక్కడనే వెడతాను. తప్పనిసరి అయిన పార్టీలకి అటెండ్ అవుతాను. అవసరం ఉందంటేనే పార్టీ ఇస్తాను. అంతలా మీనాక్షిని ఎన్ని విధాలుగానో వెనక నుంచి కంట్రోల్ చేస్తుంటేనే మా సంసారం ఈ మాత్రం నిలుస్తుంది. సపోజ్ నేను మీనాక్షిలాగే ఉంటే ఇక ఆ సంసారం గతి ఏమిటో మీరే ఆలోచించండి. చూడండి శాంతి గారు, ఈ సంసారం అనేది బండి అయితే భార్యాభర్తల్లో ఒకరు గుర్రం, మరొకరు రౌతు అనుకుంటే ఒళ్ళు పై తెలియకుండా అదుపు లేకుండా పరిగెత్తే గుర్రాన్ని అదుపులో పెట్టడం రౌతు కర్తవ్యం. ఒళ్ళు తెలియకుండా రౌతు గుర్రాన్ని పరిగెట్టిస్తే ఆ బండి ఎప్పుడో అప్పుడు బోల్తా పట్టడం తథ్యం. అలాగే సంసారంలో భార్యాభర్తలు చూడండి, పొంగే పాలు పొయ్యిలో పడకుండా ఉండాలంటే నీళ్లు చిలకరించేవారు కావాలి. కానీ మరింత మంట ఎగదోసేవారుంటే గిన్నెడు పాలు బూడిద పాలవుతాయి. ఈ సంసారం అంతే శాంతి గారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకలాంటి వారే అయి ఉండాలని కోరుకోవటం కంటే విభిన్న మనస్తత్వాల కలయికైతేనే ఆ సంసారం రాణిస్తుందంది నా ఉద్దేశం. సపోజ్ నాలాగే మీనాక్షి ఉంటే బొత్తిగా ఆ సంసారంలో చైతన్యం లోపిస్తుంది. వెనుక నుంచి మీనాక్షి పోరు ఉండబట్టి కదా అప్పుడప్పుడు సినిమాలు, పార్టీలని పెడుతుంటాను. బొత్తిగా ఆ మాత్రం సరదాలు కూడా లేకుండా పోతే లైఫ్ డల్గా ఉంటుంది. అన్నీ సమపాళ్లలో ఉండాలి. పాలు పొంగిపోతాయని అసలు మంట పెట్టకపోతే ఆ పాలు కాగేదెలా? బండి ఎప్పుడో బోల్తా పడుతుందని అసలు బండిని కదిలించకపోతే గమ్యం ఎలా చేరతాం? శాంతి గారు, దేవుడు వెర్రివాడు కాడు ఇలాంటి జంటల్ని కూర్చటానికి. కాస్తో కూస్తో బుద్ధి జ్ఞానం ఉన్నవారెవరైనా ఇలా ఆలోచిస్తే ఆ సంసారంలో కలతలుండవని నా ఉద్దేశం. మీ ఆయన మీరేదో ఆయనతో సరిగా ఉండరని, అసంతృప్తని మీరంటున్నారు. మీరు ఆయనలా నిజంగా ఉంటే మీ మీద విముఖత్వం కలగడానికి ఆయనకెన్నాళ్ళో పట్టదు. సంసారం స్థిరంగా సాఫీగా సాగుతున్నన్ని రోజులు లోటుపాట్లు తెలియవు. మీలాంటి భార్య దొరికినందుకు మీ వారు అదృష్టవంతులు. అలా ఆలోచించలేని వారు ఎవరయ్యేది ఫోల్స్. మా మీనా నాకు తగింది కాదని నేను కల్లో కూడా అనుకోను ఎప్పుడు. నిబ్బరంగా దృఢంగా ఉంది రామావతారం గొంతు. మీనాక్షి నేను ఇద్దరం మొహాలు చూసుకున్నాం. మా ఇద్దరి మొహాలు మలినమయ్యాయి. ఒకరి మొహం ఒకరు చూసుకోలేనట్టు వెంటనే చూపులు తప్పించి లోపలికి అడుగు పెట్టాం. రామావతారం చెప్తుంది ఆపేశాడు. మా వైపు చూసి శాంతి తలెత్తి నా కళ్ళల్లోకి చూసి చటుక్కుని లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడొచ్చారు? కారు చప్పుడైనా కాలేదే? రామావతారం ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు. పెట్రోల్ పోయించుకురమ్మని డ్రైవర్ని పంపాను. ఏమిటో చర్చించుకుంటున్నారు ఇద్దరు? సాధ్యమైనంత మామూలుగా అడిగాను కూర్చుంటూ.
రామావతారం మొహం కాస్త ఎర్రబడింది. ఆ, ఏదో లోకాభిరామాయణం. పైపు వెలిగించుకుంటూ క్లుప్తంగా అన్నాడు. మీనాక్షి ఒకసారి నా వంక చూసి లోపలికి వెళ్ళింది. రాత్రి 10:30కి మీనాక్షిని వాళ్ళని హౌరా మెయిల్ ఎక్కించి వీడ్కోలు తీసుకుని ఇంటికి బయలుదేరాం నేను శాంతి. మీనాక్షి వెళ్ళిపోగానే ఒక్కసారి తుఫాను వెలిసిన తర్వాత ప్రశాంతిలా హాయిగా ఉంది నా మనసు. రామావతారం మాటలు విన్న తర్వాత ఈ 20 రోజుల్లో నా కళ్ళకు కమ్మిన పొర ఏదో విడినట్టయింది. నిజంగా అతనన్నట్టు ఫూల్ని నేను. రామావతారం అన్న మాటలకు మీనాక్షి చెప్పిన నిజం మనసుకి ముల్లుగా గుచ్చుకోవటం చేతు ఏదో చెప్పలేను, కానీ ఆ మధ్యాహ్నం నుంచి నేనులా ఉండలేకపోయాను. శాంతిని చూస్తే పట్టుబడ్డ దొంగని శిక్షించకుండా మంచితనంతో క్షమించి వదిలేస్తే ఆ దొంగ మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో అలా ఫీల్ అయ్యాను. శాంతి మొహంలోకి సూటిగా చూడలేకపోయాను. నేను ఫూల్ని, మూర్ఖుణ్ణి, నిజంగా ఫూల్ని. జలపాతం మొదటిసారి చూసినప్పుడు అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అని అనుకోకుండా ఉండలేరు ఎవరు. కొన్ని నిమిషాలు వివసులై చూస్తారు ఆ అద్భుత ప్రకృతిని. ఆ మనోహర దృశ్యం చూసి కొన్ని రోజులు విడవకుండా అదే పనిగా చూస్తే ఏ అందం కనపడకపోగా ఆ వేగానికి కళ్ళు తిరిగి పడతాం. ఇంకే శబ్దం వినపడనీయని ఆ హోరికి చెవులు దిబ్బళ్ళేస్తాయి. కాస్త ప్రశాంతి దొరికే చోటికి పారిపోబుద్ధి వేస్తుంది. ప్రశాంతి లభ్యమయ్యే చోటు వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. నా వ్యామోహం గతి అంతే అవుతుంది. ఈ 20 రోజుల్లో మొత్తం 18,000 ఖర్చయింది. డబ్బు మాటేమైనా మనసుకి విశ్రాంతి అన్నది ఒక్క క్షణం దొరకలేదు. కారులో ఓ మూలకి ఒదిగి కూర్చున్న శాంతిని చూస్తుంటే ఎందుకో జాలనిపించింది. ఈ 20 రోజుల్లో మానసికంగానే కాక శారీరకంగా కూడా దూరమైంది నాకు శాంతి. అనురాగంతో నా మనసు నిండిపోయింది. ఎడం చేయి జాపి శాంతి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాను. అలా ఉన్నావేం శాంతి అన్నాను ఆదరంగా. ఈ 20 రోజుల్లో శాంతితో ఆప్యాయంగా మాట్లాడిన మాట ఇదే. ఎలా ఉన్నాను? తన మామూలు సౌమ్యతతోనే నెమ్మదిగా అంది శాంతి. గోడ మీద పోస్టులపై నయీ రోష్ని అన్న సినిమా పేరు కనిపించింది. రెండో ఆట ప్రారంభించి చాలాసేపై ఉంటుందని తెలిసిన సిల్లీగా సినిమాకి వెళ్తామా శాంతి అన్నాను. శాంతి ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడా అంది. అంతలోనే సర్దుకుని మీ ఇష్టం అంది. ఊరికే అన్నాను. వద్దులే అన్నాను శాంతిని మరింత దగ్గరికి లాక్కుంటూ. మీనాక్షి రాకతో నా మనసు నిండా ఆవరించుకున్న చీకటి తొలగి నయా రోష్ని ప్రసరించిన ఈ రాత్రి సినిమా హాల్లో వృధా చేసేంత పూల్ని మాత్రం కాలేను. యాక్సిలేటర్ గట్టిగా తొక్కాను. ఇంతటితో అయిపోయింది. మరో మంచి నవలతో మరో వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.